సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని కేంద్రంలో ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వివక్షను పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉన్నది. ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది. ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నది. ప్రజల్ని కలిసింది. దళిత గిరిజన దండోర చేసింది. విద్యార్థి నిరుద్యోగ గర్జన చేసింది. రైతు డిక్లరేషన్ చేసింది. యూత్ డిక్లరేషన్ చేసింది. ప్రతి వాడి దగ్గరికి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ప్రధానంగా రైతాంగ కుటుంబాలను, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగ కుటుంబాలను, నిరుపేదలైన విద్యార్థుల కుటుంబాలను కలిసి వాళ్ళ ఆలోచనను పంచుకొని వాళ్ళ ఆకాంక్షలను గుర్తించి ఈ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ ఎన్నికల మేనిఫెస్టోని 2023 నవంబర్ 30 తారీఖు నాడు ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఒక కొలబద్దగా మా పాలసీ డాక్యుమెంట్ని ప్రజల ముందు పెట్టినము. ఆ పాలసీ డాక్యుమెంట్ను ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మా మీడియా మిత్రుల మీద ఉన్నది. తూచా తప్పకుండా చిత్తశుద్ధితోని ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీ పాత్రను మీరు పోషించినరో ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మీ నుంచి అదే సహకారాన్ని ఆశిస్తున్నా. ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీరు ముందు భాగాన నిలబడాలి. మనం తెచ్చుకున్న తెలంగాణ, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడే పరిస్థితి, మనల్ని భయపెట్టి మన మీద ఆధిపత్యాన్ని చెలాయించి మనల్ని వెట్టి చాకిరి చెయ్యండి అని వెక్కిరిస్తున్న చంద్రశేఖరరావును గద్దె దింపడంలో మీ వంతు సహకారం సంపూర్ణంగా ఉండాలి. ఈ సహకారం ఈ తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమంగా మారాలి. ఇకపైన ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు తమ హక్కుల కోసం, తమ స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అభివృద్ధి కోసం ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితులు రాకుండా, ప్రాణ త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితులు పునరావృతం కాకుండా బలిష్టమైన తెలంగాణను, తలెత్తుకునే తెలంగాణను, నిటారుగా నిలబడే తెలంగాణను ఈరోజు మనం ఆవిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీ సోదరుడుగా, మీ బిడ్డగా నల్లమల అడవుల్లో నుంచి వచ్చిన అతి సామాన్యమైన రైతు కుటుంబం, మధ్యతరగతి నుంచి వచ్చిన నేను బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం జరిగినప్పటి నుంచి ఈరోజు వరకు నా బాధ్యతలు నిర్వహించిన అని నేను భావిస్తున్నా. నాకు పార్టీ ఇచ్చిన గౌరవం ఎనలేనిది. ఈ అవకాశం ఎప్పటికీ మరపు రానిది. అందుకే ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం మనది, ఈ భవిష్యత్తు మనది. ఈ అద్భుతమైన భవిష్యత్తును మన భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది రాజకీయం కాదు, ఇది మన జీవన్మరణ సమస్య. ఇది పరిపాలన కాదు, పరిపాలన కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి కోసం నిటారుగా నిలబడి కొట్లాడుతున్న సందర్భం. అందుకే మిత్రులారా, యథాలాపంగా ఎన్నోసార్లు జరిగిన ఎన్నికల పోరాటంగా ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్ని చూడకండి. ఇదొక ఉద్యమం. ఈ ఉద్యమంలో మీ వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనను సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా
అందరూ ఎదురు చూస్తున్నది తమ మేనిఫెస్టో పైన ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో పైన ఏమేమి ప్రశ్నలు మీరు అడగాలనుకుంటున్నారు, ప్రజలకున్న డౌట్స్ కానీ మనకున్న డౌట్స్ కానీ అన్నీ ఈరోజు మేనిఫెస్టో పైన మనం కొనసాగిద్దాం. సో ప్రశ్నలకు సంబంధించి ఎవరు ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మాత్రమే అడగాలి. ఒక్కరికి ఒక్కటే అవకాశం. బాబు మైక్ వాళ్ళు అడిగిన వాళ్ళకి అక్కడ అటు సైడ్ ఒకటి. సో ఒక్కరు ప్రశ్ననే అడగండి, ఎందుకంటే అందరం అవకాశం తీసుకుందాం, సమయం లేకుండా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ వెంటనే వేయకుండా. లెట్స్ స్టార్ట్ చేద్దాం. చేరువ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అట్లనే సెక్రటరేట్లో జర్నలిస్టులకు ఎంట్రీ విషయం కూడా అంటే మీ ప్రభుత్వం ప్రజలకు యాక్సెస్ ఉండబోతుందా అనేది నా ప్రధాన. కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకే పాలన తీసుకురావాలన్న ఆలోచనని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మా గత చరిత్ర, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, వయసులో ఉన్నాళ్ళైనా, వయసు మీద పడిన నాయకులు పెద్దలు రోసయ్య గారు ఉన్న ప్రజా దర్బార్ను క్రమం తప్పకుండా నిర్వహించిండ్రు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కూడా ప్రజా దర్బార్ను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మూసివేయలేదు. రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అతి సామాన్యుడు కూడా ఆ ధర్మగంట కొడితే రాజు బయటకు వచ్చి వాళ్ళ సమస్యల్ని విని ఆ సమస్యల్ని సహేతుకంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేసేది. ఉమ్మడి రాష్ట్ర పరిపాలన మనకు నచ్చకపోయినా, తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపించిన ఆనాడున్న ముఖ్యమంత్రులు, మంత్రులు తప్పకుండా క్రమం తప్పకుండా అందుబాటులో ఉండి ముఖ్యమంత్రి నివాసంలో కానీ సచివాలయంలో కానీ ప్రజా దర్బార్లను నిర్వహించేది. ఆ ఆదర్శాన్ని తప్పకుండా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా మీడియా మిత్రులు అనేవాళ్ళు ప్రసార సాధకులు, ప్రభుత్వం యొక్క పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఒక సాధనం. వాళ్ళని సచివాలయంలోకే రాకుండా నిషేధిత ప్రాంతంగా వ్యవహరిస్తున్నారంటే ఆ లోపలేదో గూడుపుట అని జరుగుతున్నట్టే. పారదర్శకమైన పరిపాలన అందించే వాళ్ళు ఎవరు కూడా దాపరికం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ మీడియాగానే ఉన్నది, భవిష్యత్తులో కూడా ఫ్రెండ్లీ మీడియాగానే ఉంటుంది. ప్రతాప్ గారు, మీరు పెన్షన్ గురించి మీ మేనిఫెస్టోలో 2000 రూపాయలు ఇస్తారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ 2000 రూపాయలు కూడా ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఒకవేళ 2000 రూపాయలు ఎక్కడ ఇచ్చినప్పుడు నేను ముఖ్య నెల రాష్ట్రం మీద సవాల్ ఇస్తాను సీఎం చేసి. అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు. కేసీఆర్ గారికి ఒక అదృష్టం ఉంది, ఏంటంటే ముక్కు పెద్దగా ఉంది కాబట్టి ఎంత రాసినా కూడా ఆయనకు పెద్ద నష్టం లేదు, ఆయన రాయడానికి ఎప్పుడు సిద్ధపడతాడు. రెండవది, అసలు ఫెడరల్ స్ఫూర్తి గురించే కేసీఆర్కు తెలియదు. ఎందుకంటే ఆయన రాజ్యాంగం ఎప్పుడు చదవలేదు, రాజ్యాంగం పట్ల ఆయనకు గౌరవం లేదు, ఆయన రాచరికం అనుకుంటాడు. ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఆ రాష్ట్రంలో ఉండే అవసరాలను బట్టి ప్రణాళికలు చేసుకుంటారు. ఆ ప్రణాళికలనే బడ్జెట్ అంటాం. ప్రతి సంవత్సరము ఆ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని, ఆ ఆదాయంతో ప్రాధాన్యతలను నిర్వహించుకుంటాము. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఛత్తీస్గఢ్లో వడ్లు 3060 రూపాయలకు కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 500 బోనస్ అన్నాడు. తెలంగాణలో ఎందుకు 1960 కూడా కొంటలేడు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాధాన్యతను పెట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ప్రతి నెల 2000 రూపాయలు ఇస్తున్నాడు. మహిళలకు ఇచ్చే 2000 ఆ పెన్షన్ని తోడేస్తే 4000 అయినట్టే కదా. 2000 గురించి కేసీఆర్ మాట్లాడుతుండు. 2000 రూపాయలు ప్రతి మహిళకు. పెన్షనర్స్ కంటే మహిళలు ఎక్కువ ఉంటారు. ప్లస్ అక్కడ పెన్షన్ ఎంతో కొంత ఇస్తుండ్రు కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న 2000 కంటే అదనంగా కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ పథకం కింద నగదు బదిలీ అవుతుంది.
రాజస్థాన్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేదు? ఒక్క దగ్గర పెన్షన్ అనొచ్చు, ఇంకొక దగ్గర మహాలక్ష్మి అనొచ్చు. సో కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు చంద్రశేఖరరావు ఇచ్చే 2000 పెన్షన్ కంటే మహిళలకు 2000 ప్లస్ పెన్షన్, యావరేజ్గా పెన్షన్ ఆడ 1000 రూపాయలు ఉన్నా 3000 పోతున్నట్టు. కాబట్టి కేసీఆర్కు ఉన్న అతి తెలివితేటలను అన్నింటినీ రంగరించి దానికి ఆయన ముక్కును కూడా తోడు చేసి ఆయన సవాల్ ఏదైతే విసురుతున్నాడో అందులో పసలేదు. ఇప్పుడు ఆయన 5000 ఇస్తా అని ప్రకటించాడు. ఈ 5 ఏళ్ల నుంచి 5000 ఎందుకు ఇవ్వలే? 5000 ఇచ్చటంత వెసులుబాటు ఉంది కదా. 5000 ఇవ్వకుండా 2000 ఇచ్చి ప్రతి నెల 3000 రూపాయలు నిరుపేదలకు ఇవ్వకుండా మోసం చేసినందుకు మొదట కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. 60 నెలల ఈ పేదలకు 1,80,000 బాకీ పడ్డాడు. కాబట్టి తను ఏం చేసిండో తను ఏం చేస్తాడో చెప్పకుండా వివిధ రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పరిపాలనను ఒకవేళ ఆయన కొలబద్దగా తీసుకుంటే ఆయా రాష్ట్రాలలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న పథకాల మీద కూడా చర్చ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో పైన మీ అభిప్రాయం ఏంటి? రెండో పక్కన వాళ్ళు ఇటీవల 2 మేజర్ ఈవెంట్స్ చేశారు. ఒకటి బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడము, మాదిగ విశ్వరూప సభలో వర్గీకరణకు అనుకూలం. దీనివల్ల మాకు పోలరైజేషన్ జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. మేనిఫెస్టో గురించి ఏమంటారు? ఆ పోలరైజేషన్ గురించి మీ అభిప్రాయం? ఇది పోయినసారి 105 నియోజకవర్గాలలో డిపాజిట్లు రాలేదు బీజేపీకి. ఈసారి ఇంకో 5 పెరుగుతాయని వాళ్ళే అంటున్నారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించడం అంటే బలహీన వర్గాలను అవమానించడమే. ఈరోజు దేశంలో సొంతంగా 10 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక్కడే ఓబీసీ ఉన్నాడు. గుజరాత్తో సహా వివిధ రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఓబీసీలను ముఖ్యమంత్రులను చెయ్యలేదు భారతీయ జనతా పార్టీ. రెండవది, ఓబీసీల జనాభాను లెక్కించమని దేశమంతా అడుగుతుంటే వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో జనాభా దామాషా ప్రకారం లెక్కలు తీయండి, లెక్కల ప్రకారం నిధులు కేటాయించండి, రాజకీయ అవకాశాలు ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ గత సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తుంది. మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జనాభాను లెక్కగట్టి ప్రజలకు చెప్పి ఆ ప్రాతిపదికన భవిష్యత్తులో అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పింది. విధి లేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు చీల్చాలి. ఎందుకంటే బలహీన వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం మీద కసితో ఉన్నారు. మమ్మల్ని అవమానించిండ్రు, మాకు సముచితమైన స్థానం ఇవ్వలేదు. మంత్రివర్గంలో 60% ఉన్నోళ్ళు 4 ఉంటే 50% ఉన్నోళ్ళు 3 ఉండరు. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి కేసీఆర్ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ కంకణం కట్టుకున్న బలహీన వర్గాలు మొత్తం కాంగ్రెస్కి అండగా నిలబడ్డారు. కాబట్టి ఆ ఓట్లను చీల్చి కేసీఆర్కు సహకరించాలనేది బీజేపీ యొక్క వ్యూహము. రెండవది, ఏబిసిడి కేటగరైజేషన్ మీద అదే పరేడ్ గ్రౌండ్లో అదే కృష్ణమాదిగా అదే కిషన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను ప్రత్యక్ష సాక్షిని. వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ ప్రతినిధికి వచ్చి 100 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పిండు. 8 ఏళ్ళు దాటింది. వెంకయ్యనాయుడు గారు ఉద్యోగం పోయింది, కానీ ఏబిసిడి వర్గీకరణ మీద ప్రభుత్వము ఎలాంటి ప్రణాళిక చేపట్టలేదు. అందుకే మా మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రేపు డిసెంబర్ 4 నుంచి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఆర్డినెన్స్ ఇవ్వండి, తర్వాత పార్లమెంట్లో బిల్లు ఆమోదం పరుచుకుందాము, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పిండ్రు. ఇక అడ్డేమున్నది? పాలకపక్షం ప్రతిపక్షం ఒక విషయంలో ఏకాభిప్రాయం రావడమే చాలా అరుదు. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసము పాలకపక్షం సిద్ధంగా ఉందని వాళ్ళు చెప్తుండ్రు, సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, చర్చనే అవసరం లేకుండా ఆమోదిద్దాం, ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వండి, రేపు 4 తారీఖు నాడు
బిల్లు పెట్టని మేము మద్దతు ఇస్తామన్నాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ అటువైపు వెళ్తలేదు? మనకున్న నానుడి ఏ కమిషన్ వేసినా ఏ కమిటీ వేసినా కాలక్షేపం కోసమే, కాలయాపన కోసమే అని చరిత్ర చెప్తున్నది. ఎన్నికల ముందు ఇప్పుడు కమిటీ వేస్తే ఆ కమిటీ ఎన్ని రోజుల్లో నివేదిక ఇవ్వాలి? ఏమన్నా పెట్టిండా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా పెట్టిండా? ఆ కమిటీకి ఎవరు బాధ్యత వహిస్తారో పెట్టిండ్రా? అంటే గాల్లో 4 మాటలు చెప్పేసి ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా 12-13% మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలు ప్రభుత్వాన్ని ఓడించాలి, కేసీఆర్ను గద్దె దించాలన్న ఆలోచనతో ఏదైతే ఉన్నారో ఆ వర్గీకరణకు సంబంధించిన వాళ్ళ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కు రాకుండా అడ్డుకోవడానికి ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఇవాళ చదువుకున్నారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అయినరు. వాళ్ళు ఎవరేమి వీళ్ళు చెప్పే గాల్లో మాటలు నమ్మరు, చేతల గురించి చూస్తారు. 9.5 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రధానమంత్రి ఈ అమిత్ షా గారు ఆ అంశాన్ని ప్రస్తావించలే. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా మిత్రుడు కృష్ణమాదిగ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఢిల్లీ వెళ్దాం, ప్రధానమంత్రిని కలుద్దాం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నీతో పాటు నేను వచ్చి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆర్డినెన్స్కు మద్దతు ఇస్తుంది. డిసెంబర్ 4 ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలలో సంపూర్ణంగా మద్దతు ఇస్తామని నేను చెప్తున్నా. అఖిల పక్షాన్ని జమ చేయండి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును, బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ను అందరం కలిసి ఆల్ పార్టీ ఒక డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చి ఆర్డినెన్స్ను ఇమ్మీడియట్గా తీసుకొని వద్దాము. 48 గంటలలో ఆర్డినెన్స్ ఇవ్వచ్చు ప్రభుత్వం అనుకుంటే, లేకపోతే ఈ ఎన్నికలు దాటితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ తిరిగి కూడా చూడదు ఈ వర్గీకరణ వైపు. ఇది కేసీఆర్ ఎత్తుగడలో భాగంగా బీజేపీ ప్రకటనలు చేస్తుంది. ఈ ప్రకటనలకు మోసపోకుండా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటే సంపూర్ణంగా కృష్ణమాదిగ గారికి మేము అండగా నిలబడతాం. పరిపూర్ణాచారి ఎన్టీవీ. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదు, ధరణి ఎత్తేస్తే రైతు బంధు రాదు. ప్రతి సభలో కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇది నిజమేంత? ఆయనకు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు, కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడమే పెట్టుబడిగా తయారైండు. ఉచిత కరెంట్ పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. ఎన్నికల మేనిఫెస్టోలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 99లో ఉచిత కరెంటు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఆ రోజు అధికారంలో రాలే, అమలు చేయలేకపోయినాం. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరెంటు గురించి పెట్టినప్పుడు అందరు అవహేళన చేసిన, అసాధ్యము, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది, ఇది కుదరని, తీర్చలేని హామీ అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఉచిత కరెంటు, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేసి మొదటి ఫైలు సంతకం పెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేసిండో ఈరోజు కూడా పార్లమెంట్ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా సవాల్ విసురుతున్నా. ఏ సబ్స్టేషన్కైనా, అది సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, లేదా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట అయినా, వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న సబ్స్టేషన్లకు పోదాము. గత 6 నెలల నుంచి ఏ రోజైనా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండా? 24 గంటలు ఇవ్వకుండానే 8 నుంచి 10 గంటలు మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటూ 24 గంటల ఆర్భాట ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేసి ఈ ఎన్నికలలో గట్టెక్కాలని కేసీఆర్ దురాశతోని మాటలు మాట్లాడుతుండు. అదేవిధంగా ధరణి 100% ధరణి రద్దు చేస్తాము, ధరణిలో భూదోపిడి జరిగింది, ధరణి రావడంతో కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారులుగా మారి లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు, అమ్ముకున్నారు, యజమానుల పేర్లు మార్చినారు. హైదరాబాద్ చుట్టుముట్టూతోనే వాళ్ళ కుటుంబం 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. అసలు ఈ కంప్యూటరైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మాన్యువల్ రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ అని ఆనాడు పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది.
కేసీఆర్ ధరణి పేరు మీద 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు దళితులకు ఇచ్చినాయి, 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చినాయి, 37 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వ భూములుగా తిరిగి రికార్డులలోకి తీసుకొచ్చిండు. ప్రైవేట్ భూముల్లో కూడా ఎన్నో గోల్మాలు చేసిండు. హైదరాబాదు నగరం చుట్టూ ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 3 కలెక్టరేట్ల పరిధిలో దాదాపుగా 1.5 లక్షల ఎకరాల భూములను, ఆనాడు నిజాం వదిలిపోయిన భూములను, వాళ్ళ వారసుల యొక్క భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకి మార్చి వేలాది కోట్ల రూపాయలని కొల్లగొట్టిండ్రు. అందుకే కేసీఆర్ ఈరోజు ధరణిని రద్దు చేస్తామనగానే దుఃఖానికి లోనవుతున్నాడు. మూడవది 2018లో నీకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టిండ్రు. 2020లో ధరణి వచ్చింది. ధరణి లేనప్పుడు రైతు బంధు లేదా? ధరణి లేనప్పుడు రైతు బీమా లేదా? ధరణి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత పార్టీలు రైతు రుణమాఫీ చేయలేదా? సో ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నా కూడా కేసీఆర్ బుకాయించి ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజా కోర్టులో ఈ అబద్ధాలకు తప్పకుండా శిక్ష పడుతుంది. రాంబాబు గారు సివిఆర్. నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ అప్పుడు నిజాం ప్రభుత్వం అనుసరించినటువంటి విధానంలో కానీ ప్రజలను అనుభవించినటువంటి పరిస్థితి కానీ మీరు చెప్పినట్టు సమైక్య పాలనలో ప్రజలు అణచివేత గురి కాబట్టారు. ఇప్పుడు కేసీఆర్ పాలన కూడా మరొకసారి ప్రజలు అణచివేత గురి పడుతున్నది మీరు చెప్తా ఉన్నారు. అది జగమెరిగిన సత్యం అని చెప్పేసి గత చరిత్ర కూడా చెప్తుంది. కానీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ప్రజలను ఇంకా అలాగనే కొనసాగుతూ ఉన్నారు. ఈ వ్యవస్థ ఇంకా ఇలాగనే కొనసాగుతూ ఉన్నది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఈ ద్వితీయ శ్రేణి పౌరులను సమానత్వం, స్వేచ్ఛ, సభ్యత్వం కల్పించేందుకు ఎలాంటి చొరవ చూపుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలలో పిసిసి అధ్యక్షుడు ఒక సామాజిక వర్గం, సిఎల్పి నాయకులు ఇంకొక సామాజిక వర్గం, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇంకొక సామాజిక వర్గం. అంటే పార్టీ పరమైన విధానపరమైన నిర్ణయాలలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు. రేపు ప్రభుత్వంలో కూడా సమతుల్యత ఉంటుంది, సమానమైన అవకాశాలు ఉంటాయి. అందుకే ఈరోజు జనాభా లెక్కల నుంచి మొదలు పెడితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన కార్పొరేషన్స్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇచ్చడం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రణాళికబద్ధంగా పారదర్శకంగా అమలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని బట్టి మా ఎన్నికల మేనిఫెస్టోని చూస్తే మీకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగిందని నేను భావిస్తున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్. 2014 నుంచి 24 దాకా కేసీఆర్ అమలు చేసిన పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతీసినాయి, అప్పుల్లో పడేసినాయి. మీరు ఇచ్చిన మేనిఫెస్టో వాటికి డబల్ ఉంది. ఏదైతే ఆయన ఇస్తున్న దానికి డబల్ చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతీయరా? రెండోది, చాలా సందర్భాల్లో మీరు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 24 గంటల కరెంటుకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. కొంతమంది ప్రముఖులకు సంబంధించిన కంపెనీల నుంచి విద్యుత్తు కొని డిస్కంల మీద భారం అవుతుంది మీరు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ వస్తే మీరు ఇస్తామని 24 గంటల కరెంటు వల్ల అదే రకమైనటువంటి ఆరోపణలు వస్తాయి కదా. మీరు ఎక్కడి నుంచి పవర్ జనరేట్ చేయగలుగుతారు? ఇప్పుడు మేము చూస్తున్న కోణము, మీరు అడుగుతున్న ప్రశ్న రెండిటికి సారూప్యత లేదు. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక సంక్షోభం వచ్చిందని ఎప్పుడు చెప్పలే. కేసీఆర్ అవినీతి వల్ల, దోపిడీ వల్ల అంచనాలు పెంచి కాళేశ్వరంను ఏటీఎంగా మార్చుకోవడం వల్ల, మిషన్ భగీరథ వల్ల, మిషన్ కాకతీయ వల్ల, భూముల ఆక్రమణ వల్ల, ప్రజా సంపదను కొల్లగొట్టడం వల్ల అప్పుల పాలైంది, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది రాష్ట్రం అనేది మా ఆరోపణ. రెండవది, 3 రూపాయలకు యూనిట్ విద్యుత్తు మార్కెట్లో అవైలబుల్ ఉంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలతో 14 రూపాయలకు కేసీఆర్ కొంటున్నాడు అనేది నా ప్రధానమైన ఆరోపణ. ఈరోజు కేసీఆర్ విద్యుత్తు గురించి పదే పదే మాట్లాడుతున్నాడా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవ్వాలనుకుంటున్న విద్యుత్తు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి కొంటున్నాడు. ఛత్తీస్గఢ్ నుంచే కదా ఆయన 1000 మెగావాట్లు. ఛత్తీస్గఢ్లో ఏ ప్రభుత్వం ఉంది? సో నీ దగ్గర దిక్కులేక నువ్వు దివాలా తీసి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి నువ్వు విద్యుత్ కొనుగోలు చేసుకుంటూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ ఉందా? ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మొదట కేసీఆర్ మానుకోవాలి. రెండవది,
కేసీఆర్ పాల్పడ్డ అవినీతిని ఆపితే ఏ సంక్షేమ పథకానైనా ఈరోజు మేము ప్రకటించిన పథకాలు కాదు, ఏ పథకాన్నైనా ఇంతకంటే అద్భుతంగా మనము అమలు చేయొచ్చు. 60,000 కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరము ఇప్పటికే 1,50,000 కోట్లకు అంచనాలు పెరిగింది, ఇంకొక 1,00,000 కోట్లు పెరగడానికి ఉంది. మిషన్ భగీరథ 10,000 నుంచి 12,000 కోట్లతో చేయాల్సిన ప్రాజెక్టు మీద 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. చెరువుల పునరుద్ధరీకరణ మిషన్ కాకతీయ మీద 7-8,000 కోట్లతో రావాల్సిన దాన్ని దాదాపుగా 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 400 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన సచివాలయాన్ని 1,400 కోట్లకు పెంచిండు. 65 కోట్లతో నిర్మించాల్సిన అమరవీరుల స్తూపాన్ని 200 కోట్లకు తీసుకెళ్ళిండు. 100 కోట్లతో నిర్మించాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని 200 కోట్లకు అంచనాలు పెంచిండు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిధులు ఏవైతే కేటాయించిండో కేసీఆర్ 200% ఎన్హాన్స్ చేసిండు. ఇప్పటి వరకు 22,75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చేతికి వచ్చినాయి. అవి బడ్జెట్ కావచ్చు, అప్పులు తెచ్చిన నిధులు కావచ్చు. ఇందులో స్ట్రైట్గా మోర్ దాన్ 50% కాంట్రాక్టర్లు అండ్ కేసీఆర్ కుటుంబం చేతిలోకి వెళ్ళినాయి. వీటిని నిలువరించగలిగితే రాష్ట్రంలో ఏ పథకాన్నైనా మనము సమృద్ధిగా అమలు చేయొచ్చు. దాని మీద శాఖల వారీగా బడ్జెట్ మీద చాలా సైంటిఫిక్ మెథడ్, ఎందుకంటే కాంగ్రెస్లో అనుభవజ్ఞులు ఉన్నారు, పరిపాలన తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాటన్నిటిని అంచనా వేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. అవినీతిని నిర్మూలిస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ విధానం నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా. క్వాలిఫైడ్ పర్సన్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అంటే అర్హత కలిగిన వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. నిస్సహాయులకు సహాయాన్ని అందించాలి. ప్రభుత్వం ఉన్నదే సంక్షేమం అమలు చేయడానికి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి. నిస్సహాయులకు సహాయం చేయకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రజలు పన్నులు కట్టడం ఎందుకు? అందుకే నిస్సహాయులకు చేయూతనివ్వడాన్ని మీరు ఖర్చు కింద చూడకండి, సామాజిక బాధ్యత కింద చూడండి. సామాజిక బాధ్యతను అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. తిరుపతి రెడ్డి గారు, ఈటీవీ. రైతుల విషయం తీసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తారని ఇప్పటివరకు చేయలేకపోయింది, విడతల వారుగా కొనసాగిస్తుంది. మీరు ప్రకటించిన ఈ మేనిఫెస్టోలో ₹2,00,000 ఒకేసారి చేస్తామన్నారు. దానికి తోడుగా మళ్ళా ₹3,00,000 వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తున్నారు. మరొకవైపు ప్రధాన పంటలకన్నింటికి కూడా బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ బడ్జెట్లో మీకు ఇవన్నీ సాధ్యమవుతాయా? ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో, కాలంలో రుణమాఫీ చేయలేని పరిస్థితి ఇప్పుడుంటే మీరు చేస్తామని ఏ విధంగా జనంలో విశ్వాసం కల్పిస్తారు? తిరుపాల్ గారు, పరిపాలన పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఈ అనుమానం రాదు. మిత్రులకు మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము 2 లక్షల ప్రాతిపదికన రైతులకు రుణమాఫీ చేయదలుచుకుంటే ఆర్థిక భారం 30,000 కోట్లు అనుకోండి. ఈ 30,000 కోట్లకు నోడల్ బ్యాంక్స్ అంటే ఈ రుణాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ తిప్పుకొచ్చినా 4-5 బ్యాంకులలోనే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. 4-5 బ్యాంకర్స్ని పిలిపించి ప్రభుత్వం కూర్చొని వాళ్ళతో నెగోషియేట్ చేసి ఈ రుణాన్ని ప్రభుత్వం బదిలీ చేసుకుంటుంది. రైతులకు విముక్తి కలిగించేసి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ 30,000 కోట్లను 60 ఇన్స్టాల్మెంట్ల కింద మేము మార్చుకుంటే, అంటే మనం ఇల్లు హౌసింగ్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఒక కార్ లోన్ తీసుకున్నా, మనము 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మనం ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటాం. సో 2 కోట్ల రూపాయలు ఒకవేళ మనం ఇల్లు కట్టుకోవడానికి రుణం తీసుకుంటే దాన్ని ఒక 50 నెలలకో 60 నెలలకో పెట్టుకున్నప్పుడు దాని ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసి రేషనలైజ్ చేసి ప్రతి నెల ఎక్స్ అమౌంట్ కట్టేటట్టు మనం పోస్ట్ డేటెడ్ చెక్లు ఇస్తాం. ఇట్లా వ్యక్తి ఏదైతే చేస్తుండో మా ప్రభుత్వమే ఆ బ్యాంకర్స్ని పిలిచి ఆ బ్యాంకర్స్ దగ్గర ఉన్న అప్పు మొత్తం ఎంత అంచనా వేసుకొని రైతులకు బయటకు పంపించి ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి ఆ అప్పు భారాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ అప్పు భారాన్ని 60 నెలలు మా ప్రభుత్వం ఉంటుంది. సో 50 నెలలకో 55 నెలలకో ఇన్స్టాల్మెంట్ను వర్కౌట్ చేసి ఒకవేళ 60 నెలలకు పెట్టుకున్నప్పుడు 30,000 కోట్లు ఉంటే ప్రతి నెల మనం 500 కోట్లు కట్టాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ప్లస్ 100 crores వేసుకో, రఫ్లీ ఎవ్రీ మంత్ 600 crores బ్యాంకు కట్టడం అనేది పెద్ద సమస్య కాదు.
రైతుల మీద ఉన్న భారాన్ని విముక్తి చేసి రైతు రుణాన్ని చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని దాని ఇన్స్టాల్మెంట్లలో మేము ప్రభుత్వము బ్యాంకర్స్కి కడుతుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాత బ్యాంకులు అన్నీ కూడా ముందుకు వస్తాయి. తద్వారా రైతు రుణమాఫీ జరుగుద్ది. కేసీఆర్ అయినా ఈ పని చేసి ఉండొచ్చు, ఏ ప్రభుత్వమైనా చేయొచ్చు దీన్ని. కానీ కేసీఆర్కు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధే లేదు. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇది అమలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, దానికి తగ్గ విధానం ఉంది. ఆ విధానాన్ని అమలు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. రైతు రుణమాఫీ విషయంలో మీరు ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. పంటలు కొనుగోలు ఇవన్నీ కూడా వాళ్ళని సప్లిమెంట్ చేయడమే. మనం వాళ్ళను సరైన విధంగా ఇప్పుడు ఇవాళ కర్ణాటక వాళ్ళు వడ్ల బియ్యం అడుగుతున్నారు. 31 రూపాయలు, 32 రూపాయలు, 35 రూపాయలు అనే కిలో కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం స్ట్రైట్గా కర్ణాటక ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి, గిట్టుబాటు కాదు బోనస్ కూడా ఇచ్చి మనం కొనుగోలు చేసి ఆ బియ్యం డైరెక్ట్గా కర్ణాటకకు మనం అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోద్ది. వాళ్ళే అప్ఫ్రంట్ కింద ఇస్తారు, అడ్వాన్స్ కింద డబ్బులు ఇస్తారు. వాళ్ళు ₹1 కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఒక సమర్థుడైన అధికారి, ఒక సమర్థుడైన మంత్రిని పెట్టి కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని రైతులు పండించిన మొత్తం వడ్లు కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి ఈ బియ్యం అక్కడ పంపిస్తే ఇంకా లాభం మిగులుతుంది మనకు. డిమాండ్ సప్లై దాన్ని బట్టి రేట్ ఫిక్స్ అవుతుంది, మీకు తెలుసు కదా. అక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ సప్లై చేసే కెపాసిటీ ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసే వ్యవస్థ లేదు. ఇవాళ కేసీఆరే చేసి ఉండొచ్చు ఆ పని. ఏముంది, కర్ణాటక గవర్నమెంట్ నెగోషియేట్ చేసుకొని 35 రూపాయలకి కిలో బియ్యం నువ్వు ఇచ్చేదానికి ఒప్పందం చేసుకుంటే నువ్వు మొత్తం 2,500 కాదు 3,000 రూపాయలు పర్ క్వింటాల్ ఇచ్చి రైతుల దగ్గర వడ్లు కొన్నా కూడా నీకు అదనంగా 5 రూపాయలు లాభం ఉంటుంది పర్ కిలో మీద. సో లాభసాటిగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని నడపవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి ఆలోచన లేదు, షార్ట్ సైటెడ్. అర్జెంటుగా నాకేం కమిషన్ వస్తుంది, నాకు ఎందులో మిగులుతుంది అంటే కష్టపడే తత్వం కానీ ఆలోచన చేసే తత్వం కానీ గ్లోబల్ మార్కెట్లో ఉన్న అవైలబిలిటీని ప్రభుత్వం స్టడీ చేయట్లేదు. నేను అందుకే క్లియర్గా చెప్తున్నా, వడ్లు ఏ ధరకిచ్చినా సన్నవైనా దొడ్డువైనా బ్రహ్మాండమైన వాళ్ళకు బోనస్ ఇచ్చి పంట పండించి ఆ వడ్లు తీసుకొని పక్కన ఉన్న కర్ణాటకతో అగ్రిమెంట్ చేసి లాభసాటి వ్యాపారం కింద మార్చి నేను చూపిస్తాను మీకు. రాజు గారు V6 కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీత అన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం 420 మేనిఫెస్టో అని చెప్తున్నారు. అయితే లాస్ట్ పేజీ చాలా కీలకమైన పేజీ, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. డేట్ ఇచ్చిళ్ళు, రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిళ్ళు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి పక్కాగా అమలు చేస్తారా, ఏ డేట్లో ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు, ఎన్ని ఉద్యోగాలు చేస్తారు, దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అసహనంతో అధికారం కోల్పోతున్నామన్న విచక్షణ కోల్పోయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సీమాంధ్రులు ఇట్లనే మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర పోరాటం ఒక తుది దశకు వచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటించిన తర్వాత ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఏ మాటలు అయితే మాట్లాడుతుర్రో, నాన్నపనేని రాజ్కుమార్ గారు, లగడపాటి రాజగోపాల్ గారు వీళ్ళందరూ ఇదే రకంగా మాట్లాడిండ్రు. నువ్వు 2012 నుంచి 14 వరకు సీమాంధ్రులు మాట్లాడిన భాష తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ అండ్ కవిత గారు మాట్లాడుతున్న మాటలు పక్కన పెట్టి చూడండి, పేర్లే మారుతాయి. ఒకే రకమైన పోలిక ఉంటుంది వాళ్ళ భాషలో కానీ, వాళ్ళ యాసలో కానీ, వాళ్ళ ఆలోచన విధానంలో కానీ. కాబట్టి ఈరోజు వాళ్ళే 3వ సారి అధికారంలోకి వస్తున్నాం, 3వ సారి ముఖ్యమంత్రి అయి మనమని మంత్రి చేస్తున్నాం అని చెప్పుకున్నాక మా మేనిఫెస్టో ఇది మాట్లాడాల్సిన అవసరమే ఉంది వాళ్ళకు. అంటే మా మేనిఫెస్టో వాళ్ళని భయపెడుతున్నది. రెండవది, ఓన్లీ ఈ జాబ్ క్యాలెండర్నే చూసినావు, డేట్లు చెప్తున్నావు. మా ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ చెప్పిన డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తుంది. మీరందరూ రావాలి. డిసెంబర్ టు డిసెంబర్ 1 ఇయర్ తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అన్నిటిని కూడా భర్తీ చేస్తాం. బ్యాక్లాగ్ పోస్టులను అన్నిటిని భర్తీ చేస్తాం. పరిపాలన సౌలభ్యం కోసం అదనంగా కూడా పోస్టులను మంజూరు చేస్తాము. ఎందుకంటే ఈరోజు రేషనలైజేషన్ లేదు. మెగా డిఎస్సి వేయడం ద్వారా
మేము ఇన్ని రోజులు 6,000 స్కూల్లే అనుకున్నాం. కేసీఆర్ వచ్చినాక 12,000 స్కూళ్ళ పాఠశాలలు మూసేసిండు. రేషనలైజేషన్ పేరు మీద సింగిల్ టీచర్ స్కూల్స్ విద్యార్థులు లేరని 12,000 పాఠశాలలను మూతేసిండు. ఉన్న పాఠశాలలలో సరైన సిబ్బంది లేరు, పీఈటీలు లేరు, జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ లేరు, డిగ్రీ కాలేజీలో లేరు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఫ్యాకల్టీస్ లేరు, పీజీలో కానీ యూనివర్సిటీస్లో కానీ ఫ్యాకల్టీస్ లేరు. మెగా డిఎస్సితో పాటు అత్యంత ప్రాధాన్యత కింద విద్యను తీసుకొని కేజీ టు పీజీకి అవసరమైన అన్ని నియామకాలు వార్ఫుట్ మీద తీసుకుంటాం. 2 లక్షల పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేస్తాము. విద్య మీద మేము గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 12% నిధులు ఖర్చు పెట్టేది. ఈరోజు 6% పడిపోయింది. 50% ఎడ్యుకేషన్ మీద ఈరోజు కేసీఆర్ నిధుల కోత విధించిండు. కాబట్టి ఖచ్చితంగా అసలు ఈ తెలంగాణ ఉద్యమం పుట్టిందే 69లైనా 2009లైనా నియామకాలకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాన్ని కేసీఆర్ 10 ఏళ్ళు తొక్కిపెట్టిండు. ఆ నియామకాలు చేపట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రిహాబిలిటేషన్ సెంటర్ కింద చేసిండు. రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిండు. అర్హత లేనోళ్ళు, ఓనమాలు తెలియనోళ్లను బోర్డు సభ్యులు చేసిండు. వీటన్నిటిని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఖాళీలను కూడా క్యాలెండర్ డేట్ ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది. నాగరాజు గారు చెప్తే సార్, మీరు మేనిఫెస్టోలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. కానీ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్లు పంప్ హౌస్ నిర్మించడం జరిగింది. మొన్న తాజాగా మేడిగడ్డలో కూడా కుంగిపోవడం జరిగింది. మీ విధానపరంగా ఆ ప్రాజెక్టును కొనసాగిస్తారా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిజైన్ల పరంగా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా సార్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే విచారణ వేరు, ప్రాజెక్టు నిర్మాణం వేరు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సాంకేతిక నిపుణుల సూచనలు తీసుకోవాలి. యాజ్ ఎ లీడర్ నేను చేయడానికి లేదు, ఎందుకంటే నాకున్న అవగాహన పరిపాలనని. ఐఎమ్ నాట్ స్ట్రక్చరల్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ సివిల్ ఇంజనీర్. స్ట్రక్చరల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని సిడిఓ సెంటర్ ఫర్ డిజైన్స్ అంటే సెంటర్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కంప్లీట్గా వాటిని స్క్రూటినీ చేసి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తీసుకొని దాని మీద నిర్ణయం చేయాల్సి ఉంటుంది. దీంట్లో 2 అంశాలు, బ్యారేజీలు కట్టాలనా వద్దా అనేది ఒక చర్చ అయితే, బ్యారేజీలు ఎక్కడ కట్టాలి, ప్లేస్ ఆఫ్ బ్యారేజ్. కేసీఆర్ గారు పదే మాట్లాడుతుంటారు, నాగార్జున సార్ కాడేనో పైన కడితే మొత్తం తెలంగాణకు వచ్చేటి, జర కిందికి తీసుకుపోయి ఆడ కట్టిర్రు, అందుకే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఉపన్యాసాలు చెప్పేటోడు కదా. తుమ్మిడియేటి దగ్గర కడితే 60,000 కోట్లతోనే మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ అయి 14 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుండే. తుమ్మిడేటి అక్కడ నిర్మాణం చేస్తే సరిహద్దుల్లో, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో 3,000 ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది మహారాష్ట్రలో. ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు విద్యాసాగరరావు గవర్నర్ ఉండే, ఆ ప్రభుత్వంతో చర్చిస్తే కళ్ళు మూసుకునే సమస్య పరిష్కారం అయ్యేది. లేదా ఆ గ్రామాలలో తుమ్మిడేటి గ్రామంలో 10 నుంచి 12 లక్షల ఎకరం ఉంది భూమి. ₹1 కోటి ఎకరం ఇచ్చి ఆ భూమి 3,000 ఎకరాలు బయింగ్ అండ్ సెల్లింగ్ కింద డైరెక్ట్గా భూమి కొనుగోలు చేసే వ్యవస్థ పోయి ఆ 3,000 ఎకరాలు ఎకరా ₹1 ఇస్తే కూడా 3,000 కోట్లే కాస్ట్ పెరిగేది. దాంతో గ్రావిటీ ద్వారా మనం నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చేటోళ్ళం. ఆదిలాబాద్ నుంచి ఎట్లా కిందికి వస్తున్నావో. ఇవాళ ఏమైంది, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే నిర్వహణ ఎంత భారమైందంటే 1000 మెగావాట్ల విద్యుత్ ఇవాళ తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర కట్టుడుతోటి కుంగిపోవడం, అన్నారం పగిలిపోవడం కాదు, ప్రతి సంవత్సరం కొన్ని 1000 కోట్లు వీటి నిర్వహణకు, విద్యుత్ కోసం, వీటి నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నాం. అంటే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన దాన్ని కిందికి తీసుకెళ్ళి 152 మీటర్ల ఎత్తు మీద కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్లను 100 మీటర్ల కంటే కిందికి తీసుకొచ్చి నిర్మించడం వల్ల ఈరోజు సింపుల్గా నేను చెప్తున్నా, మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపి పంపు చేసి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్ళు ఎత్తి సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో పోసిన నీళ్ళు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి, శ్రీపాదం ఎల్లంపల్లిలో పోసిన నీళ్ళు శ్రీరామ్ సాగర్లోకి పోయాలి. అంటే 4 సార్లు ఎత్తడం పొయ్యడం ద్వారా నిర్మాణ ఖర్చు, లిఫ్టుల ఖర్చు, నిర్వహణ ఖర్చు, విద్యుత్తు ఖర్చు. ఈరోజు 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఓ 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. పంట 2 లక్షల ఆదాయం ఉండదు. నువ్వు పైనుంచి కిందికి ఎక్కడికక్కడ వచ్చిన నీళ్ళను ఒడిసి పట్టుకొని ఎక్కడికక్కడ లోకల్గా ఆయకట్టు క్రియేట్ చేసుకుంటే కిందికి వచ్చినుంటే ఖర్చు తక్కువ ఉంటుండే,
ఆర్థిక భారం తక్కువ ఉంటుండే, నిర్వహణ భారం తక్కువ ఉంటుండే, భవిష్యత్తులో ఈ ప్రణాళిక ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుండే. సో ఇవన్నీ అంశాలను ఒక కోణం అయితే నాసిరకమైన నిర్మాణం అంచనాలు పెంచడం ఇంకొకటి. నాసిరకమైన నిర్మాణం అంచనాలు పెంచే దాని మీద ఒక విచారణ, ప్రాజెక్టుని ఏ రకంగా కొనసాగించాలి, మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలన్నా అనే దాన్ని అది సాంకేతిక నిపుణులు చెప్పాలి. కేసీఆర్ ఆయన్నే లాయరు, ఆయన్నే ఇంజనీర్, ఆయన్నే డాక్టర్, ఆయన్నే యాక్టరు, ఆయన్నే మొత్తం కాబట్టి 80,000 పుస్తకాలు చదివిండు కాబట్టి ఆయన అంటే చేయగలడు ఇట్లాంటి పనులు. మాకెవరికి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పనులు చేయించేది తెలుసు, కానీ మేమే కూర్చొని అన్నీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే విధానం కాంగ్రెస్లో లేదు. రాహుల్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ది వైర్. ఈ ఎలక్షన్స్లో ఈ క్షణం వరకు కూడా కాంగ్రెస్కు ఒక ఊపు వచ్చేసిందని రుజువైపోయింది. ఆ ఊపు బై డిఫాల్ట్ వచ్చింది అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే 2004 కంటే ముందు విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమంలో మీరు ఏదైతే ప్రధాన పాత్ర పోషించిందో అది కూడా కొంత కారణమైంది మీరు అధికారంలోకి రావడానికి. అటువంటి ఉద్యమాలు మీరు ఈ 8-9 సంవత్సరాల్లో ఏమీ టేకప్ చేయలేదు. మీ స్పందన అంటే అన్ని విషయాలు మీరే చెప్తున్నారు. ఊపు వచ్చిందని మీరే చెప్తున్నారు, కాంగ్రెస్ గెలుస్తుందని మీరే చెప్పిండ్రు. ఈ రెండింటికి ధన్యవాదాలు, సంతోషం. మేము చేసిన ఉద్యమాలను మీడియా కొంత ఇగ్నోర్ చేసింది. ఎందుకంటే చాలా వరకు పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అయింది తెలంగాణలో, కాబట్టి వాళ్ళకు రుచించదు మేము చేసే ఉద్యమాలు సహించదు. దళిత గిరిజన దండోర ఉద్యమాలు చేసినామా, మేము రైతులకి కళ్ళాల్లోకి కాంగ్రెస్ అని చేసినామా, వరి దీక్ష చేసినామా, విద్యార్థి నిరుద్యోగ గర్జనల పేరు మీద అన్ని జిల్లాలు తిరిగి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఉద్యమాలు చేసినామా, ఇట్లా ప్రతి సందర్భంలో ప్రతి సమస్య మీద నేనే స్వయంగా గత 2.5 సంవత్సరాల నుంచి ప్రతి ప్రాంతము, ప్రతి నియోజకవర్గము, ప్రతి సమస్య మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజ్ మీద మేమే ఉద్యమం చేసినామా, ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు చక్కగా దిద్దకపోతే ఉద్యమం మేమే చేసినామా. సో ఈ అన్ని ఉద్యమాలు చేయం కాబట్టి బొట్టు 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 అంతా కలిసి ఈరోజు ప్రవాహమై టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఇది ఉపయోగపడ్డది. డెఫినెట్గా రాహుల్ గారు, పార్టీలు పార్టీ కార్యకర్తలు ఎంత చేసినా ప్రజలు అందులో మమేకమైనప్పుడే ఇవి ఫలితాలను ఇస్తాయి. తెలంగాణ ఉద్యమమైన కేసీఆర్ ఏం చేయలే, టీఆర్ఎస్ పార్టీ చేయలే. ఆయన విఫలం చెందిన తర్వాతనే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత ప్రజలు కుల సంఘాలతో సహా అందరూ వచ్చి ఉద్యమంలో మమేకమైన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. సేమ్ ఇప్పుడు తెలంగాణలో కూడా మేమందరం, మేమే కాదు, అది ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, అక్నూర్ మురళి గారు కావచ్చు, పెద్దలు కోదండరామ్ గారు కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, చాలామంది ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లతో సహా, యూనివర్సిటీల విద్యార్థులతో సహా రోడ్ ఎక్కిండ్రు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కలిసి ప్రజలు ఒక దిశగా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు. ఇది తెలంగాణ సమాజం అంతా కలెక్టివ్గా చేస్తారు. కొన్నిసార్లు ఉద్యమం నిశ్శబ్దంగా ఉంటుంది, కొన్నిసార్లు నివురు కప్పినట్టు ఉంటుంది, కొన్నిసార్లు ఉవ్వెత్తున లేస్తుంది. ప్రతిరోజు ఉవ్వెత్తునే లేవాలనేది లేదు. అది ఒకవేళ ప్రతిసారి ఉవ్వెత్తున లేవాలంటే సస్టైన్ కాదు. సో ఈరోజు ఉవ్వెత్తున ప్రజలల్లో నిరసన గలం వినిపిస్తుంది. ఖచ్చితంగా అది టీఆర్ఎస్ పార్టీని బలి తీసుకుంటుంది. శ్రీనివాస్ గారు, ఈనాడు. ఇప్పుడు మొదట అయితే ఇది చేయండి అండి, మా ప్రభుత్వాలు ఉన్న కాడ ఆల్రెడీ చేసినాము. చేసిన దగ్గర లోకల్ బాడీస్లో ఎంప్లాయ్మెంట్లో ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు లోకల్ బాడీ సెలక్షన్స్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యా అవకాశాలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లను సమీక్షించుకొని జనాభా దామాష ప్రకారం కాంగ్రెస్ పార్టీ విధానం సింపుల్గా చెప్పాలంటే పెంచాలి, పంచాలి. ఆదాయం కావచ్చు, అవకాశాలు కావచ్చు. అవకాశాలను పెంచుతాం. మీరు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉండే పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగాల గురించే మీరు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉన్నది నేషనల్ లెవెల్లో. ఈరోజు ప్రపంచ దేశాలకే మన మేధో సంపత్తిని ఎగుమతి చేస్తున్నాం మనం. ఆనాడు రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడము, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు సరళీకృత విధానాలు తీసుకురావడం వల్ల
ఇవాళ ఐఎస్బి కానీ నల్సర్ కానీ అంటే మన ప్రాంతంలో తీసుకుంటే చాలా యూనివర్సిటీలతో పాటు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మొన్న కోవిడ్ వస్తే కోవిడ్ ఇంజెక్షన్ తయారు చేసేంత నాలెడ్జ్ని మనం సంపాదించుకున్నాం. సో మనం ఈ జనాభాను లెక్కించడమే కాకుండా నిధుల కేటాయింపుల సమతుల్యత పాటించి విద్య ఉద్యోగము ఉపాధి అవకాశాలకు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలలో ఉన్న అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ప్రభుత్వమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ సెలెక్షన్స్ అని కొన్ని కాలేజీలు పెడుతుంటాయి. కార్పొరేట్ కంపెనీస్ని ఎంఎన్సీ కంపెనీలను పిలిపించి అక్కడ ఉన్న విద్యార్థులను ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి వాళ్ళ నైపుణ్యం ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇట్ ఈజ్ లైక్ దట్. గవర్నమెంటే ఈసారి ఆ బాధ్యత తీసుకుంటుంది. అందుకే మేము ప్రగతి భవన్ అని కేసీఆర్ ముద్దుగా పిలుచుకునే గడిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ కింద మార్చి ప్రపంచ దేశాలలో ఉన్న విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఒక మినిస్టర్ ఒక ఆఫీసర్ ప్రాపర్గా డెలిగేట్ చేసి ప్రపంచంతోనే పోటీ పడదలుచుకుంది తెలంగాణ. కేటీఆర్ లాగా హౌల మాటలు మాట్లాడి బెంగళూరుకి ఇది పోయింది లేకపోతే అక్కడ అది పోయింది ఆయన లెటర్ రాసిండి ఈయన లెటర్ రాసిండని ఫేక్ లెటర్లు తీసుకొని ఏడ్చుకుంటూ మేము కూసోము. మేము తెలంగాణ వాళ్ళము ప్రపంచంతో పోటీ పడదలుచుకున్నాము. దానికి అవసరమైన ఏర్పాట్లను విధి విధానాలను నైపుణ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందిస్తుంది. అందరికీ అవకాశం వస్తుంది. అందరు ప్రతి ఒక్కరు ఫస్ట్ అడగాల్సిందే. ఫస్ట్ అట్లే పెట్టుకుంటే అందరికీ అవకాశం వస్తుంది. ఇప్పుడు సాక్షి బ్యూరో చీఫ్ శ్రీకాంత్ గారు. మిగతా కార్పొరేషన్ లోన్ తీసుకుంటే దీన్ని కూడా అలా తీసుకుంటారు. రెండోగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మే విధానానికి స్పష్టం చెప్తారా దాన్ని కొనసాగిస్తారు? ఇప్పుడు అసెట్ క్రియేషన్ కోసం అమ్మడం కొనడం అనేది ఒక చర్చ. అంటే ఒక అసెట్ అమ్మి ఇంకొక అసెట్ ఇప్పుడు మనకు ఊరిలో భూమి ఉంటుంది. ఆ భూమి అమ్ముకొని హైదరాబాద్లో మనం ఇల్లు కొనదలుచుకున్నాం అనుకో, అది అసెట్ క్రియేషనే, ఎక్స్పెండిచర్ కాదు అది. సో కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తిని అమ్మదలుచుకున్నా తనఖా పెట్టదలుచుకున్నా కొత్త ఆస్తిని సృష్టించదలుచుకుంటే మా విధానం ఒక రకంగా ఉంటుంది. అవి అమ్మి అంటే పౌడర్లకు స్నోలకు పెళ్ళిళ్ళకు పేరంటాలకు ముఖ్యమంత్రి గారు లగ్జరీ కోసం ఇట్లా ఆస్తులు అమ్మి మేము పెట్టుకోము. ప్రగతి భవన్ కట్టాల్సిన అవసరం లేదు. ఆయన లగ్జరీ కోసం కట్టుకున్నాడు. ఎందుకంటే ఆ గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది మంత్రులు ఉండేది. వాళ్ళందరూ కూడా లగ్జరీ బంగ్లాస్ ఉండే. ఉన్న పలంగా 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి. అట్లనే సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికి 294 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన 10 కోట్ల ప్రజలకు పరిపాలన అక్కడి నుంచి అందించిండ్రు. వాటన్నిటిని ఉన్న వాటిని కూలగొట్టి కొత్తదాన్ని కట్టడం అంటే ఉన్నదాన్ని కూడగొట్టడానికి ఒక కమిషను, కొత్తది కట్టడానికి ఇంకొక కమిషన్. ఈ రకమైన విధానాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలుకుతుంది. రెండవది, కార్పొరేషన్ క్రియేట్ చేసిన ఎఫ్ఆర్బిఎంన కార్పొరేషన్ క్రియేట్ చేసి లోన్లు తెచ్చుకోవడానికి కూడా స్టేట్ రెవెన్యూ రిసీట్స్లో మోర్ దాన్ 200% యూ కెనాట్ గెట్ ఎనీ లోన్. అంతకుముందు 100% 90% ఉండే. స్టేట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ స్టేట్ ఇన్కమ్ మీద 90% మాత్రమే నీ కార్పొరేషన్ల పేరు మీద కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉండే. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని వెసులుబాటు ఇచ్చి 200% పెంచింది. దానికి కూడా పరిమితులు ఉన్నాయి. దాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండు. సో ఇక్కడ చేసిన అప్పులు ఎఫ్ఆర్బిఎం నియమ నిబంధనలను పాటించుకుంటూనే ప్రజల యొక్క అవసరాలను ప్రాధాన్యతను గుర్తిస్తాం. మొదటి ప్రాధాన్యత ఏంది? మన ఆదాయం ఎంత, మన ఆదాయంలో పెట్టే ఖర్చు ఎంత. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత కింద తీసుకుంటాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఉదాహరణ, అతనికి నెలకు 30,000 వస్తుంది. అర్జెంటుగా వాళ్ళ తల్లో చెల్లో జీవన్మరణ సమస్యల హాస్పిటల్లో ఉంటే ఆ 30,000 తీసుకెళ్ళి మనిషిని బతికించుకోవడానికి హాస్పిటల్లో బిల్లు కడతాం. హోటల్కి వెళ్ళి ఫ్రెండ్స్ని పిలిచి దావతులు ఇచ్చి మందు తాగం. కేసీఆర్ ఏంటంటే అది వదిలేసి ఈ హోటల్ అందరిని పిలిచి దావత్ ఇచ్చి ఆయన మందు తాగి ఎదురుగున్న వాళ్ళకి మందు తాగిపించి ఇట్లా విలాసంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. విచ్చలవిడితనాన్ని విలాసమైన కార్యాచరణని పక్కన పెడుతుంది
అత్యవసరం నిత్యావసరం ఉన్న వాటి మీదనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. మేము ఒకవేళ రూల్స్ ఉల్లంఘిద్దాం అనుకున్న సిస్టమ్ పర్మిట్ చేయదు. కాబట్టి సిస్టమ్ లోపలనే మేము ఇవన్నిటినీ అమలు చేస్తాం. నరసింహరావు గారు మీరు చెప్తున్నారు ఇంతకుముందు చాలా ప్రాజెక్టులకి ఎస్కలేషన్ పెంచేశారు, అంచనాలు పెంచి టెండర్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లన్నీ మళ్ళీ రివ్యూ చేస్తారా? రివర్స్ టెండరింగ్ ఏమన్నా మీరు తీసుకొస్తారా? పోయిన బట్టు 110 స్థానాల్లో డిపాజిట్లు పోయే భారతీయ జనతా పార్టీ బీసీసీఎం నినాదం కేవలం చిత్తశుద్ధి లేని హామీలు చెప్తున్నారు. 80కి పైగా స్థానాలు గెలుస్తామని మీరు చెప్తున్నారు. మీరు బీసీసీఎం నినాదాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మొదటిది అంచనాలకు సంబంధించి ఆల్రెడీ విచారణ మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ రికమెండేషన్స్ ఏముంటాయో ఆ రికమెండేషన్స్ని బట్టి గవర్నమెంటు క్యాబినెట్లో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటుంది. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏమైనా కావచ్చు. ఏఐసిసి అధ్యక్షుడే దళితుడు ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి సిఎల్పీ దళితుడు ఉన్నాడు, వివిధ రాష్ట్రాలలో 4 ముఖ్యమంత్రులు ఉంటే 3 ఓబీసీలు ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎమ్మెల్యేతో చర్చించి పార్టీ సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకొని ఒక ప్రాసెస్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రులను. కాబట్టి పార్టీ ఏం నిర్ణయిస్తుంది ఏందనే దాన్ని నేను కాదు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్తారు. తప్పకుండా నరసింహారావు గారు లేవనెత్తిన ప్రశ్నను ఖర్గే గారితో పార్టీలో చర్చిస్తాను, మళ్ళీ మీకు తప్పకుండా సమాధానం చెప్తా. అజిత గారు ఇప్పుడు 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే. చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థులు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రతి సవాళ్ళ మధ్యలో అసెంబ్లీ జరిగేది, ప్రజలందరూ ఆసక్తితో చూసేది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఐటీ కంపెనీల విషయంలో కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, మెట్రో రైలు విషయంలో కానీ, కృష్ణానది జలాలు హైదరాబాద్కి తరలించడంలో కానీ, గోదావరి జలాలను తరలించడంలో కానీ కొనసాగింపే జరిగింది తప్ప దాన్ని పెంచే నిర్వహించిండ్రు తప్ప ఎక్కడ కూడా వాటిని పక్కన పెట్టలేదు. మంచిని ఏది ఉన్నా దాన్ని పెంచడం, ప్రజలకు పంచడమే కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానం ఇప్పుడు కూడా కొనసాగిస్తాము. రెండవది, 2009లో నేను కొడంగల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా మీద ఫైరింగ్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. కాల్పులు జరిగినాయి, పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. నేను మరి 2009 నుంచి ఈ రోజుకు 2024 14 సంవత్సరాలు నన్ను చూసిండ్రు. నా మీద కాల్పులు జరిపిండ్రు, నా మీద దాడులు చేసిండ్రని ప్రతీకార చర్యలకు నేను ఎప్పుడన్నా పాల్పడ్డానా? 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో వండుకుంటూ పోటీ పడుతూ ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ నేను వచ్చిన 20 ఏళ్లలో నా ట్రాక్ రికార్డ్ చూడండి. వివిధ హోదాలలో నేను పనిచేసినప్పుడు ఎప్పుడైనా కక్షాపూరితమైన రాజకీయాలకు పాల్పడ్డానా? కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టిలో ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక గొప్ప బాధ్యతను మన మీద పెడుతున్నారు. ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి తప్ప ఆ అధికారాన్ని అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి వాళ్ళనేదో ఇబ్బందులకు గురి చేయాలన్న షార్ట్ సైటెడ్ థింకింగ్ నాకు లేదు, రాదు, ఉండదు. చట్టం చేస్తుంది, ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఎక్కడ కూడా అనవసరమైన కక్షలు ప్రదర్శించడం కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గందరగోళపరచడం కానీ కాంగ్రెస్ పరిపాలనలో ఉండదు. ఒకవేళ వ్యక్తులకి ఎవరైనా మేము అనుకున్నా యాజ్ ఎ హోల్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాటికి అనుమతి ఇవ్వదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొన్ని పరీక్షలు ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. దాదాపు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారు నిరుద్యోగులు. అయితే ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే
ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 రద్దు చేసి ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త జాబ్లు ఇస్తారా, లేదా ఈ ఇప్పుడు రాసిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 కంటిన్యూ చేస్తూనే కొనసాగింపుగా వాటిని రిక్రూట్ చేస్తారు? ప్రదీప్, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ పరీక్షలు 17 పరీక్షలు నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయి ప్రభుత్వమే రద్దు చేసింది. దీనికి సంబంధించి న్యాయస్థానాలలో కేసులు ఉన్నాయి. న్యాయస్థానాలలో ఉన్న కేసులను సమీక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సమస్యల్ని పరిష్కరించాలి. ఒకవేళ కేసులు వేసిన వాళ్ళు ఏ ప్రాతిపదికన కేసులు వేసిండ్రు, ఏ సమస్యల ప్రాతిపదికన కోర్టుల్లో కేసులు వేసిండ్రు, ఆ వివాదం ఏందో మనం చూడాలి. వాటిని అన్నిటిని పరిగణలో తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ క్లియర్ వర్డిక్ట్ ఇచ్చింది. ఈ బోర్డే సర్వలోపభూయిష్టంగా ఉన్నది, తక్షణమే వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని నియమించమన్నారు. అసలు మొట్టమొదటి ప్రక్షాళన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును మొత్తం రద్దు చేసి సంపూర్ణంగా వాళ్ళ మీద విచారణకు ఆదేశిస్తాము. ఇవాళ సిట్ పార్షియల్లీ ఎంక్వైరీ చేస్తుంది, ఫుల్ ఎంక్వైరీ జరగడం లేదు. సెక్షన్ ఆఫీసర్ కంటే కింద ఉన్న చిన్న చిన్న అధికారులను, అవుట్సోర్సింగ్ వాళ్ళను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను, పేపర్లు కొన్నోళ్ళ మీద మాత్రమే విచారణ చేస్తుంది. టాప్ టు బాటమ్ మినిస్ట్రీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు, చైర్మన్ వరకు ఎవరెవరు ఇందులో పాత్రదారులో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారుల బంధువులు ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సంపూర్ణమైన విచారణ ఆదేశించడమే కాకుండా వచ్చిన మరుక్షణమే ఆ బోర్డును రద్దు చేసి యూపీఎస్సీ తరహాలో అర్హులైన బోర్డును నియమించి వాళ్ళ అది అటానమస్ బాడీ వాళ్ళ పర్యవేక్షణలో గవర్నమెంట్ నుంచి స్పష్టమైన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసి వాళ్ళకి అప్పచెప్తాం రిక్రూట్మెంట్. సో ఆ బోర్డు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అంతా కూడా సమీక్షించుకొని పారదర్శకంగా నిర్వహిస్తుంది. సో జస్ట్ ర్యాండమ్గా పొలిటికల్ డెసిషన్ ఏదో చెప్పేసి ఆ తర్వాత అర్థం కాక మళ్ళీ తిప్పి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయదు. అదంతా సూక్ష్మంగా మేము పరిశీలించినాం. డెఫినెట్గా జాబ్ క్యాలెండర్ డేట్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కోటిరెడ్డి గారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులలో ఎస్ఎల్బీసీ సొరంగం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, తర్వాత 10 సంవత్సరాలు మూలపడుతుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా దాన్ని చేస్తారా? దీనికి సంబంధించి రెండవ ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలని అప్పులతో చేస్తారు, వచ్చిన ఆదాయంతో చేస్తారు. మీరు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసిందని చెప్పారు. మీరు అప్పులు లేకుండా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయగలరు? ఇప్పుడు ఎస్ఎల్బీసీ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి గ్రావిటీ ద్వారా 3,60,000 ఎకరాలకు కొంత పార్ట్ మహబూబ్ నగర్, మెజారిటీ నల్గొండ ఆ ప్రాంత రైతులకు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వడానికి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఆ ప్రాజెక్టును సాధించిండు. ఆ సమయంలో 42 కిలోమీటర్ల టన్నెల్లో 32 కిలోమీటర్ల టన్నెల్ కంప్లీట్ చేసింది. ఈ 10 కిలోమీటర్ల టన్నెల్ను ఈ 10 ఏళ్ళైనా కేసీఆర్ పూర్తి చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందనే కోపంతో ప్రాజెక్టు మీద పగబట్టి నల్గొండ రైతులకు అక్కడి ప్రజలకు అన్యాయం చేసిండు. వచ్చిన ఎంబడే యుద్ధ ప్రాతిపదికన ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాము. అప్పులు ఏవైనా చేస్తే అభివృద్ధికి వాడతాం, రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి వాడతాం. సంక్షేమం చేయడానికి అప్పులు ఇవ్వరు, సంక్షేమ పథకాల కోసం బ్యాంకులు అప్పు ఇవ్వరు, అభివృద్ధి పథకాలకు అప్పులు ఇస్తారు. అభివృద్ధి చేసి అసెట్ క్రియేషన్కి అప్పులు చేస్తాం, రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని నిస్సహాయులకు సహాయం అందిస్తాం. సిద్ధు గారు ఏబిఎన్. నాకు ప్రత్యేక పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా కనిపిస్తుంది. మీ పాలసీ డాక్యుమెంట్ చూసినా, మీ ఆర్గ్యుమెంట్స్ చూసినా, మీ ఇంటర్వ్యూ చూసినా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగానే ఉంటారా, లేదంటే స్టేట్ నేచర్ చేంజ్ కాదని మారిపోతారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విద్యార్థిగా ప్రజా సంఘాల తరఫున ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నిర్బంధాలు లేని తెలంగాణ, నిషేధాలు లేని తెలంగాణ, అక్రమ అరెస్టులు లేని తెలంగాణ, ఊపా కేసులు లేని తెలంగాణ మేము ఆశించవచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్గా కాంగ్రెస్ ఎప్పుడు కూడా అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేయదు. మాకెవరికి ఎవరి పట్ల వ్యక్తిగతమైన కక్ష ఉండదు. ఇట్ ఈజ్ అంటే గవర్నమెంట్ అనే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పొజిషన్స్ కూడా మారుతూ ఉంటాయి, ఎవరు పర్మనెంట్గా ఉండరు.
కానీ ప్రొప్రైటరీ కన్సర్న్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, కుటుంబమే అనుభవించే పదవులు ఉన్న వాళ్ళకి కక్షలు ఉంటాయి. మా కుటుంబాన్ని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని లోపలేయాలి, వాళ్ళని కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి, వాళ్ళని అణిచివేయాలి. అది టీఆర్ఎస్ విధానం. కాంగ్రెస్ విధానం జాతీయ స్థాయిలోనే మీకు తెలుసు, లిబరల్గా ప్రజలు ప్రజాస్వామికబద్ధంగా తమ నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును రాజ్యాంగం రాసిన మేమెందుకు ఉల్లంఘిస్తాము? ఈ దేశానికి ఈ రకమైన రాజ్యాంగాన్ని ఇవ్వాలన్న ఆలోచన చేసింది, ప్రజలకు హక్కులు ఇవ్వాలనుకున్నది. అతి సామాన్యులకు కూడా సమానమైన ఓటు హక్కు ఇవ్వాలి. టాటాలు బిర్లాలకే కాదు, గ్రామాలలో ఉండే దళితుల గిరిజనులకు నుంచి మొదలు పెడితే అత్యంత నిరుపేద కూడా సమానమైన ఓటు హక్కుని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆలోచన చేయకముందే ప్రజల గురించి, ప్రజలకు హక్కులు ఇవ్వాలి, సమానమైన అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇంకా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి మేము తీసుకెళ్తాము. ఇప్పుడు దున్నేవాడితే భూమి అని నక్సలైట్లు అన్నారు. సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి దున్నేటోనికి 3 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకా నిషేధం అనే సమస్య ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నక్సలైట్ల ఎజెండాను సంపూర్ణంగా అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. అందుకే నక్సలిజం తగ్గింది మా సమయంలో. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలు అన్నిటిని మేము అడ్రస్ చేసుకుంటూ వచ్చినాము. ప్రభుత్వంలో పేదలకు, బలహీన వర్గాలకు, దళితులకు భాగస్వామ్యం ఉండాలన్నారు. ఎస్, టాప్ టు బాటం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఈరోజు దళితుడు. రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్లు చేసిండ్రు, కేంద్ర మంత్రులు చేసిండ్రు, అన్ని హోదాలలో పనిచేసిండ్రు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటుంది. అనుకోకుంటే ఎవరైనా అధికారులు ఏదైనా వ్యక్తి ఒకవేళ తప్పిదానికి పాల్పడ్డా ఎంబడే దాన్ని సరిదిద్దుతాము. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఆలోచన చేయొచ్చు, స్వేచ్ఛగా అడగొచ్చు. చూడు, ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా నన్ను ప్రశ్న అడిగిన, కేసీఆర్ని అడగలవా? దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోరు. అశోక్ ఆంధ్రప్రభ దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 కుటుంబాలు ఇస్తాను బీఆర్ఎస్ అన్నది. కానీ కాంగ్రెస్ హయాంలో కానీ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను, అసైన్ భూములను లక్షలాది ఎకరాలను లాక్కున్నది. రేపు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక భూములు ఏంటంటే తీసుకున్న భూములను కానీ ఇప్పుడు అసైన్ భూములను కానీ తీసుకొని మళ్ళీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో మీ నాయకులు కూడా చెప్పారు. అది ఇచ్చడంతో పాటు లేని వాళ్ళకు భూములు మీరేమైనా మళ్ళీ పంచిపెడతారా, ఇస్తారా? ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా నువ్వు పెంచవచ్చు, భూమిని పెంచలేవు. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,50,00,000 ఎకరాలే. అది భూస్వాముల దగ్గర ఉందా, నిరుపేదల దగ్గర ఉందా, నిరుపయోగంగా ఉందా అనేది చర్చ పక్కన పెడితే 58 లక్షల కమతాలు ఉన్నాయి. ఈ 58 లక్షల కమతాలలో 25 లక్షల ఎకరాల భూమి అసైన్మెంట్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ దళితులకు పట్టాలు ఇచ్చింది. 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. 37 లక్షలు దళితుల గిరిజనుల దగ్గర ఈరోజు భూమి హక్కులు ఉన్నాయి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోని. అయితే ఇంతకుముందు ఒక నిబంధన ఉండే, ఈ భూమి వాళ్ళకి ఇచ్చింది వ్యవసాయం చేసుకోవడానికి ఉపాధి కోసమే తప్ప యాజమాన్యపు హక్కులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భూముల మీద మిగతా పట్టాదారులకు ఏం హక్కులు ఉంటాయో వీళ్ళకు కూడా అదే రకమైన హక్కులు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రెండోది, భూమి లేని పేదలు ఎవరైనా ఉన్నారు, ప్రభుత్వానికి ఏదైనా భూమి అందుబాటులో అమ్మకానికి వస్తే అది కొనుగోలు చేసి ఇస్తాం ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర రెడీమేడ్గా ల్యాండ్ లేదు. ఎక్కడైనా ఉన్నా కూడా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీలకు ఎమ్మెల్యే చైర్మన్గా ఉండేటోడు, ఆర్టీఓ మెంబర్ సెక్రటరీగా ఉండేటోడు. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఏమున్నా ఆ గ్రామాలలో ఉండే భూమి లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేది. కేసీఆర్ వచ్చినాక ఆ విధానాన్ని రద్దు చేసింది. కేసీఆర్ వచ్చినాక ధరణి తీసుకొచ్చి ఈ 25 లక్షలు మేము ఇచ్చిన వాటిని కూడా వాళ్ళకి ఇచ్చిన పట్టాలను రద్దు చేసిండు, పోడు భూముల పట్టాలను రద్దు చేసిండు. వీటన్నిటిని పునరుద్ధరిస్తాం, వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇస్తాం, వాళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. అమర్ గారు, అయితే రైతు భరోసాకు సంబంధించిన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు రైతు కౌలుదారులకు
రైతు భరోసా ఇస్తున్నారు, రైతులకు ఇస్తుంటున్నారు. ఈ వేరియేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పేది కౌలుదారులకు ఇస్తే నిజమైన రైతులు అది నష్టపడతారు, కేవలం ఇదే విధానం కొనసాగితే ఇంకా భారీగా రైతులకు నష్టం జరుగుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకోటి, ఈ కౌలుదారులను ఏ విధంగా గుర్తిస్తారు? ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం అనేది మొత్తం కుప్పకూలిపోయింది. దీని మీద మీ సంబంధం. ఈరోజు రాష్ట్రంలో మీకు అందరికీ కౌలు రైతుల యొక్క హక్కులను కాపాడడానికి 2011లోనే కౌలుదార్ చట్టం తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ప్రతి సంవత్సరం కౌలు రైతులు ఎవరో గుర్తించి వాళ్ళకి ఏ భూమి కౌలుకి ఇచ్చిందో వివరాలు సేకరించి కౌలు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మేము అందుకే భూమి యజమానికి కౌలు రైతుకు పంచాయతీ లేకుండా ఎవరిది వాళ్ళకే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. కౌలు రైతులను గుర్తిస్తాం, గుర్తింపు కార్డు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళనే కాదు, ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా తప్పకుండా 12,000 ఇస్తామని చెప్పినాం. సో ఇక్కడ పోటే జరగదు. కౌలు రైతు కింద నీకు ఒకవేళ ఏదైనా ఆర్థిక సాయం అందలేదంటే ఉపాధి హామీ కూలి కింద ఆటోమేటిక్గా సహాయం వస్తుంది. కొంచెమే తేడా ఉంది దానికి దీనికి. సో ఇక్కడ మేము స్పష్టంగా చాలా లోతుగా విశ్లేషించి ఆలోచన చేసి, ఎందుకంటే మేమంతా గ్రామాల నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. భూమి ఏంది, కౌలు ఏంది, గుత్తేదారు ఏంది, ఎవరు చేస్తే ఏమొస్తుంది అనేది తెలుసు. అందుకే భూ యజమానికి, కౌలు రైతుకు, కూలీకి పోయే కూలీలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలనే నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో ఏం గందరగోళం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు గందరగోళం పరచాలని ఆలోచన చేస్తారు. అంతకుముందు వాళ్ళు 10,000 ఇచ్చేది, మేము 15,000 అన్న తర్వాత 16,000 అంటుండు. మేము 2,500 మహిళల కన్నా మహాలక్ష్మి, ఆయన 3,000 అన్నాడు. మేము 4,000 పెన్షన్ అన్నాం, ఆయన 5,000 అన్నాడు. అంటే ఏ సంక్షేమ పథకమైనా మేము అన్నదానికంటే ఆయన ఎక్కువ చెప్పిండు. మేము 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నాం. మరి మొగోడైతే మొనగాడైతే 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేస్తానాలి. మేము సంవత్సరం భర్తీ చేస్తే ఆయన 6 నెలల భర్తీ చేస్తానాలి. అది చెప్పలే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ఆర్థిక భారం ఒకవేళ ఇది అమలు చేయగా కాంది అని కాంగ్రెస్ మీద ఆరోపణ చేసినప్పుడు అంతకంటే ఎక్కువ కేసీఆర్ చెప్తున్నా అంటే అబద్ధమే కదా. మా మేనిఫెస్టో డిస్టింక్షన్తో పాస్ అయింది. ఎందుకంటే దీని మీద ఆరోపణలు చేసిన అన్ని మా 6 గ్యారంటీస్ మీద వరుసగా 2 నెలల ఆరోపణలు చేసిరు ఇది అసాధ్యమని. ప్రజలు నమ్మకపోయేవారు కల్లా దానికంటే ఎక్కువ ఇస్తామని అరాజు పాట వాడిండు కేసీఆర్. ఆయన ఎప్పుడైతే అరాజు పాట వాడిండో ఒక చిన్న అంశాన్ని ఆయన మర్చిపోయిండు. ఏంది, ఇక ఇది 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 ఫీజిబులా కాదా అనే డిస్కషనే లేదు. గవర్నమెంట్లు ఉన్నాయన, గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని అసెస్ చేసుకొని చెప్పిండు కదా. సో మై పాలసీ డాక్యుమెంట్ ఈజ్ అప్రూవ్డ్ బై ది కేసీఆర్. నా మేనిఫెస్టోను కేసీఆర్ రాజముద్ర గుద్దిండు. నేను ఆడబిడ్డలకు 2,500 అంటే ఆయన 3,000 అన్నాడు. నేను రైతుకు 10,000 అంటే ఆయన 16,000 అన్నాడు. నేను పెన్షన్ 4,000 అంటే ఆయన 5,000 అన్నాడు. అంటే ఆర్థిక వెసులుబాటు రాష్ట్రంలో ఉంది. ఇంతకాలం కేసీఆర్ వాళ్ళకి ఇవ్వకుండా దోసుకున్నాడు. ఆ దోపిడీని ఆపితే ఇది అమలు చేయొచ్చు. కాబట్టి నాది రాజపత్రం. ఇప్పుడు దీంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇది మాకు బైబిల్, ఇది మాకు ఖురాన్, ఇది మాకు భగవద్గీత. 3 రకాలుగా జనాలు 3 రకాలుగా వాళ్ళు కొలవచ్చు. మాకు 3 కలిస్తే ఎలక్షన్ మేనిఫెస్టో. ఇది మా కమిట్మెంట్. రమణ గారు రేవంత్ గారు అంటారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు వచ్చాయండి. దాంట్లో సగం కేసీఆర్ కుటుంబం ఉన్నదని చెప్పి అట్లాగే కాంట్రాక్ట్ ఉన్నదండి. సో దీనికి సంబంధించి రికవరీ చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్లు అందరూ దీంట్లో భాగస్వాములు అంటారు. సో వాళ్ళని ఏమైనా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉందా? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు 80 సీట్లు వస్తాయంటారు. సంతోషం, వస్తే తెలిసి మీరు ఒక పార్టీ అధ్యక్షుని ఆశావాహ దృక్పథంలో ఉండడం తప్పలేదు. ఒకవేళ రాష్ట్రంలో కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి కనుక వస్తే మీ స్టాండ్ ఎట్లా ఉండబోతోంది? ఎంఐఎం లాంటి పార్టీలు మీతో కలిసేటువంటి అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, డైమెన్షన్స్? ఇప్పుడు అవినీతికి సంబంధించి క్లియర్గా సిట్టింగ్ జడ్జిని ఇస్తాము, ఎంక్వైరీ చేస్తామన్నాం. వాళ్ళు దాన్ని నిగ్గు తేల్చి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ మీద
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. చట్టబద్ధంగా అవినీతికి పాల్పడ్డ, పరిపాలనలో నిర్లక్ష్యం వహించిన, పరిపాలనలో అశ్రిత పక్షపాతం చూపించిన చట్టపరంగా శిక్షార్హులు. కాబట్టి చట్టం తన పని తాను చేస్తుంది. రెండవది, సంకీర్ణమనే చర్చనే ఉండదు. ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ ఈ చర్చను లేవదీస్తుంది. కర్ణాటకను ఉదాహరణ కింద తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ చేసింది. ప్రజలు కాంగ్రెస్కు వన్ సైడ్ మెజారిటీ ఇస్తారని జేడీఎస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి హంగు తీసుకురావాలి. హంగు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. అప్రమత్తమైన ప్రజలు దాన్ని తిప్పికొట్టిండ్రు. రెగ్యులర్కి వచ్చే మెజారిటీ కంటే కూడా థంపింగ్ మెజారిటీ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. అది ఒక ఉదాహరణ లేటెస్ట్. సెకండ్ థింగ్, మన తెలుగు రాష్ట్రాలలో 40 సంవత్సరాలను మీరు తీసుకోండి ఒక ప్రాతిపదికన. ఏ రోజు కూడా ఎన్నికల కంటే ముందు ఇట్లాంటి చర్చలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ 2/3 మెజారిటీతో గవర్నమెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. 94 కావచ్చు, 99 కావచ్చు, 2004 కావచ్చు, 2009 కావచ్చు. 2014లో హంగ్ ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉండే, త్రికోణం పోటీ ఉండే ఆ రోజు. అట్లా కాదు, అసలు మల్టీ కార్నర్ ఉండే. కాంగ్రెసు, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, సిపిఎం అండ్ ఎంఐఎం, బీఎస్పీ అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అయినా 34% ఓటుతోనే కేసీఆర్కి 63 సీట్లు ఇచ్చిండ్రు. ఇవాళ ఏ సర్వేలు చూసినా దాదాపుగా 40 నుంచి 45% మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తుంది. 45% ఓట్లు వచ్చేటప్పుడు హంగ్ అనే చర్చనే జరగదు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఆ హంగు తెచ్చి బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళే మాట్లాడుకుంటారు. బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదు. కేసీఆర్ని గెట్టు దగ్గర కూడా రానియము. మా నాయకులు చెప్పారు, నేను చెప్తున్నా. కాబట్టి ఒకవేళ అనేదానికే శశబిషలకు తావులేదు. 80 నుంచి 85 సీట్ల మధ్యలో మెజారిటీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హంగు వస్తుందేమో, మళ్ళీ కేసీఆర్ మూడోసారి వస్తాడేమో, ఇట్లాంటి శశబిషలకు తావలేదు. కేసీఆర్ స్పీచ్లు ఇస్తే మీకు అర్థం కాలేదా? ఆయన మాట్లాడుతున్న భాష, ఆయన ఫేస్లో ఉన్న ఆందోళనను చూస్తే ఒక 5 నిమిషాలు ఏకాగ్రతతో కేసీఆర్ను కేటీఆర్ను చూడండి. వాళ్ళ నిస్సహాయ స్థితి, వాళ్ళ బేలతనము, వాళ్ళు అసంబద్ధంగా మాట్లాడుతున్న మాటలు, ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న మాటలు, ఆత్మస్థైర్యం కోల్పోయి కుంగిపోయి, అంటే బేలగా దివాలగా ఎట్లయితే మాట్లాడుతారో అది ఆ సైన్స్ ఒక 5 నిమిషాలు మీరు ఆ బాడీ లాంగ్వేజ్ని చూడండి. దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ఫలితాలు ఎట్లుంటో మీకే అంచనా వస్తుంది. आशीष गारू एबीपी। सर मेरा क्वेश्चन आपसे है, फर्स्ट क्वेश्चन, काइंड ऑफ लैंग्वेजेस यूज्ड इन दिस कैंपेन। खरगे साहब के ऊपर पीएम ने भी रिएक्ट किया, आपके लैंग्वेजेस के ऊपर भी बीआरएस काफ़ी क्वेश्चन करती रहती है। ये जो लैंग्वेज यूज हो रहा है डेरोगेटरी है, काफ़ी ज़्यादा नेम कॉलिंग हो रहे हैं, इसको कैसे देखते हैं? और सेकंड क्वेश्चन सर, इस इलेक्शन में हम देख रहे हैं खासतौर पर बीआरएस, एमआईएम और बीजेपी तीनों राम मंदिर और बाबरी मस्जिद का जिक्र कर रही है। आपके मध्य प्रदेश के पार्टी प्रेसिडेंट हैं, सीएम फेस भी हैं कमलनाथ, उन्होंने कहा था कि राम मंदिर का क्रेडिट सिर्फ और सिर्फ बीजेपी को नहीं जा सकता। आपका उस पर क्या व्यू है? और ये जो राम मंदिर के यात्रा की फ्री घोषणा हो रही है, या ये तीनों पार्टियां कांग्रेस को ब्लेम कर रही हैं उस घटना के लिए 6 दिसंबर के लिए, इसको कैसे देखते हैं? फर्स्ट पार्ट लैंग्वेज यूज्ड, सेकंड पार्ट ये राम मंदिर का जो पूरा चल रहा है और कमलनाथ जी ने जो बोला उस पर आपका व्यू पॉइंट क्या है? तो ये लैंग्वेज के बारे में आप कितने दिन से तेलंगाना में रिपोर्टिंग करते जा रहे हैं मुझे तो पता नहीं। 2004 के बाद ऐसे लैंग्वेज का आतर है केसीआर। तो जब अब आपके सामने वाले उम्मीदवार से जब मुकाबला करना चाह रहे, बराबर जवाब देना ही पड़ता। तो अगर आप हिंदी में पूछे, मैं तेलुगु में जवाब दिए तो आपको समझने में थोड़ा दिक्कत हो जाएंगे। फिर भी आप समझते होंगे, नहीं मालूम है, मगर थोड़ा दिक्कत हो जाए तो आप हिंदी में मेरे सवाल पूछे, मैं हिंदी में जवाब दे रहा हूँ। वैसा ही केसीआर जो तरह की लैंग्वेज इस्तेमाल कर रहा है, उनको वही लैंग्वेज में हम जवाब दे रहे हैं।
आवर स्टेटमेंट इज रिएक्शनरी स्टेटमेंट। तो जब सामने वाले जो तरह से मुकाबला करने के लिए, चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं, वही तरह के सॉफ्टवेयर हम इस्तेमाल करें, ये पहला चीज़ है। तो इसका आतर केसीआर है। अगर कोई ये ऐसे लैंग्वेज के बारे में अगर कुछ बदलाव लाना है, कुछ जवाब मांगना है, तो कभी केसीआर मिले तो आपको पूछने दिए तो ये सवाल केसीआर से पूछो, हम तब आपको जवाब मिलेंगे। उसके हिसाब से हमारा भी गेम रूल हम चेंज कर लेंगे। दूसरे, अब कमलनाथ जी क्या कहा मुझे तो ध्यान में नहीं है, आप दिखा रहे, मैं आई विल वेरीफाई विथ माय दिस थिंग। सेकंड थिंग, राम मंदिर के मुद्दा खत्म हो चुका है, सुप्रीम कोर्ट वर्डिक्ट दिए, वहाँ पर जो बनाना है मंदिर भी बना दिए, सब सारे हो गए। प्लेस ऑफ वर्शिप एक्ट भी अमेंड किए। आप उतने दूर क्यों जा रहे? यहाँ सचिवालय में निज़ाम सरकार बनाए सो मस्जिद था, उसके बाद समता ब्लॉक जहाँ से मुख्यमंत्री कार्यालय है उसके बगल में सेक्रेटेरिएट के जितने भी माइनॉरिटी एम्प्लॉयज़ है उन लोग नमाज पढ़ने के लिए दूसरे मस्जिद वहाँ बनवाए। 2 मस्जिदों को चंद्रशेखर राव ने शहीद करवाए। अगर दूसरे मस्जिद अगर बनाना है, और तीसरी बात वहीं मंदिर था, वो इतना सेंटिमेंटल मंदिर है कि 150 ईयर्स से वहीं मंदिर था, वो मंदिर को भी केसीआर ने शहीद करवाए। सेक्रेटेरिएट में 2 मस्जिदों को, एक मंदिर को शहीद करवाए। तो यहाँ के नेता, यहाँ के केंद्र मंत्री किशन रेड्डी यहाँ से रिप्रेजेंट कर रहा है। किशन रेड्डी कभी मंदिर के बारे में मुद्दा नहीं उठाए। ये हैदराबाद शहर के मालिक समझता है असदुद्दीन ओवैसी जी, वो 2 मस्जिदों को शहीद करवाए तो कभी जिक्र भी नहीं किए। मस्जिद और मंदिर के लिए कांग्रेस पार्टी तेलंगाना हम लड़े, हम हाईकोर्ट में केस फाइल किए। तो आपको तो प्लेस ऑफ वर्शिप के बारे में, एक्ट अमेंड के बारे में 1996 के बाद आपको पता है। आज के तारीख में जो सेक्रेटेरिएट के अंदर मंदिर रहना था, मस्जिद रहना था, निकाल के मिंट कंपाउंड में डाल दिए। इसमें किसको पनिशमेंट देना? ये जो मुद्दे उठा रहे मंदिर और मस्जिद के, ये 2 लोग यहीं से, ये केंद्र मंत्री है, दूसरे तो देश की नेता समझता है, दोनों चुप क्यों बैठा हुआ है? क्या लालूची है केसीआर से दोनों का? तो इसीलिए मेरा मुद्दा बहुत ज़्यादा है यहाँ पर, मैं यहाँ पर ध्यान दूंगा। ये जो सेक्युलर फोर्सेस को मैं बचाने के लिए कोशिश करता हूँ, ऐसे गलत कामों को हम रोकने के लिए कोशिश करते हैं। या मंदिर तोड़ना, मस्जिद को तोड़ना गलत है। कांग्रेस पार्टी कभी भी ऐसे कामों को अलो नहीं करते। सर, एक तरफ आप बोल रहे हैं कि हम सेक्युलर फोर्सेस को बचा के रखेंगे, यू वांट टू प्रोटेक्ट द सेक्युलर फोर्सेस। दूसरी तरफ कल अमित शाह जी ने उनके मैनिफेस्टो के रिलीज में ये बताया कि अगर हम सत्ता में आएंगे विदिन 6 मंथ्स हम यूनिफॉर्म सिविल कोड लेके आएंगे इम्प्लीमेंट भी करने का, और एक स्पेशल कमेटी भी रखेंगे हैदराबाद तेलंगाना में यूसीसी लाने के लिए। इसके बारे में आप क्या बताना चाहते हैं? भारतीय जनता पार्टी, अमित भाई या मोदी जी, उनके बयान को कोई गंभीर से लेने का ज़रूरी नहीं है। 2014 में ये कहा स्विस बैंक में काला धन है, पूरा स्विस बैंक में जितना भी काला धन है वापस ले आके गरीब लोगों के हर खाता में 15 लाख रुपए डालने के लिए वादा किया। 10 साल में नहीं हो पाया। किसान का इनकम डबल करने के लिए वादा किया, वो भी नहीं हो पाया। हर गरीब को 2022 तक हर गरीब को घर देने के लिए वादा किया, वो नहीं हो पाए। हर साल 2 करोड़ बेरोज़गार लोगों को रोज़गार देने के लिए, नौकरी देने के लिए वादा किया, वो भी नहीं निभाए। अब उनका 10 साल ये पूरा सरकार ख़त्म होने वाले हैं। तो ऐसी बयान देना, ऐसी झूठे जुमला वादा करना उन लोगों का आदत है। दे आर हैबिचुअल ऑफेंडर्स। ये हैबिचुअल ऑफेंडर्स को हम लोग या जनता मुंह तोड़ जवाब देना ही देना। पहले हम लोग जीत लिए कर्नाटका, पहले कदम कर्नाटका, दूसरी कदम तेलंगाना, तीसरी कदम लाल किला। लाल किले पे कांग्रेस पार्टी झंडा लहराएंगे। ऐसे बातों को पूरा मिटा देंगे। जो कर सकते हैं सेक्युलर फैब्रिक को बचाने के लिए, इस देश में, इस देश को बचाने के लिए, सेक्युलर फोर्सेस को बचाने के लिए
महात्मा गांधी शहीद हुए, श्रीमती इंदिरा गांधी जी शहीद हुए, श्री राजीव गांधी शहीद हुए। ये शहीदों का वारिस है हम लोग। राहुल जी भी कन्याकुमारी से लेकर कश्मीर तक 4000 किलोमीटर पादयात्रा किए कि ये सेक्युलर फैब्रिक को बचाने के लिए। वो हमारी जिम्मेदारी है। ये देश को आज़ादी दिलाए हमने, ये स्टेट तेलंगाना बनाए हमने, इसको बचाने का भी जिम्मेदारी हमें, हम ये जिम्मेदारी उठाएंगे। कुणाल जी ये नहीं सर, जो कांग्रेस पार्टी जो प्रॉमिसेस दे रही है, क्या ये कांग्रेस रूल स्टेट्स में इम्प्लीमेंट किया गया है करके बीआरएस पार्टी के नेता पूछ रहे हैं। 24 आवर्स करंट और दलित बंधु या రైతు बंधु या किसी भी कांग्रेस रूल स्टेट में इसे इम्प्लीमेंट किया है? कुणाल, एक कहावत है, तेलुगु में बोलता हूँ, वो तेलुगु में बोले तो थोड़ा ठीक रहता है। गाड़िदके ఏం తెలుసు గంధం చెక్కల వాసన बोल के तेलुगु में कहावत है। तो दे डोंट हैव मिनिमम अंडरस्टैंडिंग। दिस इज द फेडरल गवर्नमेंट। देयर इज एन सब्जेक्ट, सेंट्रल सब्जेक्ट, स्टेट सब्जेक्ट, कॉन्करेंट सब्जेक्ट। when you have central government and state government, they have their own policies. Even state government, you have combination of states, state of इतने सारे राष्ट्र हैं ना, ये सब मिलाए तो देश बनेंगे। तो अलग अलग प्रदेश अलग अलग पॉलिसीज ले लेंगे। दूसरे स्टेट में क्या है, अगर हम लोग जम्मू कश्मीर में सरकार बनाए तो वहाँ कंबल देने के लिए कोशिश करते, क्योंकि सर्दी ज़्यादा है। तेलंगाना में कंबल दिए तो चप्पल लेके मारते, भाई यहाँ कंबल क्यों दे रहे, खाना खिलाओ। तो हर जगह में जो ज़रूरत है वो वही तरीक़ा से एक्शन प्लान बनाने के लिए स्टेट गवर्नमेंट्स है। तेलंगाना सरकार अलग है, छत्तीसगढ़ सरकार अलग है, कर्नाटक अलग है, राजस्थान अलग है। अलग अलग प्रदेशों में अलग अलग प्लानिंग हम लोग कर लेते। दूसरी बात, जो कालेश्वरम करीमनगर आदिलाबाद में क्यों बना है, कालेश्वरम क्यों महबूब नगर नहीं बनाया केसीआर ने? ऐसे सवाल पूछे तो कैसे रहता? वैसे ही है केसीआर ये सवाल पूछने का। जहाँ पर गोदावरी पानी जा रहे, जहाँ पर बैरेज बना सकते, जहाँ पर लिफ्ट बना सकते, रिसोर्सेज के हिसाब से हम प्रोजेक्ट्स बनाएंगे। कालेश्वरम वहाँ क्यों बनाया, महबूब नगर में क्यों नहीं बनाया, हैदराबाद शहर में शिपिंग यार्ड क्यों नहीं बनाया? बोले तो यहाँ पर तो समुद्र रहना ना, अगर शिपिंग यार्ड बनाना है तो जगह जगह के लोगों का जो ज़रूरी है, नेसेसिटीज है, बेस्ड ऑन दैट नेसेसिटी कांग्रेस पार्टी विल प्लान, will give the welfare and development. అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. సార్, మీరు మేనిఫెస్టో చాలా బాగుంది. సకల జనుల అందరి ఆమోదంతో ముందుకెళ్తున్నారు, పాజిటివ్ వేవ్లో వెళ్తున్నారు. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, అంటే దాదాపు నాకు కొన్ని దాదాపు ప్రజల సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలు చెప్పారు. ప్రధానంగా మేము ఎదుర్కొనే సమస్యలు, అంటే ఒక జర్నలిస్టుగా మేము ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. నిర్బంధంలో కొనసాగుతున్నాము. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ అన్ని రకాలుగా దిగ్బంధానికి గురిచేసి, నిర్బంధాలకు నెట్టేసి, భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితులు ప్రజలు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా ఈ కొత్త సెక్రటరీ అయితే కట్టారు, కొత్త సెక్రటరియట్లో ఇంతకుముందు పాత సెక్రటరియట్లో మీడియా లాంజ్ అనేది, మీడియా సంబంధించిన ఒక అడ్డా అనేది అక్కడ ఉండేది. కానీ ఈరోజు ఆ మీడియాని బయట ఎక్కడో పడేశారు. అసలు సెక్రటరీకి సంబంధమే లేదు. అలా అసలు మేము కనీసం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే రిపోర్టరు అని చెప్పి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా మేము వెళ్తున్నాం, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్తున్నాం. ఇది ఒకటి. నెక్స్ట్, ప్రధానంగా రెండు సమస్యలు ఒకటి ఉన్నాయి. ధరణి అనేది ఒకటి ఉంది. ఆ ధరణిలో ఎలా జరుగుతుందంటే, అంటే వడ్డించే వాళ్ళు మా వాళ్ళు అయితే ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించి అవి ఆ అధికారులకు ఇచ్చి వెంటనే వాళ్ళు ధరణిలో ఈ భూములను ఎక్కించుకున్నారు. ఉదాహరణకు చెప్తా ఉంటే, మొన్ననే మంత్రి మల్లారెడ్డి పైన ఆయన భూ కబ్జాల పైన ప్రశ్నించి అక్కడికి బాధితులను తీసుకెళ్లి ఆయన ఏ విధంగా మ్యానిపులేట్ చేశాడు, ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అదొకటి ధరణిలో అలా ఉంది. నెక్స్ట్, ఇంకొకటి కరెంటు సమస్య. ఇప్పుడున్న ప్రభుత్వము, వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంధకారం అయిపోతుంది, 3 గంటలే ఇస్తాడు, ఇవన్నీ రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడైతే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇస్తున్నదో
వచ్చే ప్రభుత్వంలో కూడా అలాగే ఇస్తారు కదా, మీరు దాన్ని ఎందుకు ఐడెంటిఫై చేసి జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారు? ఈ 3 అంశాలపైన క్లారిటీ ఇస్తారని ఇప్పుడు పెద్దలు చెప్పినారు, చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ అని. మీ జర్నలిస్టులు మీ వృత్తి కంటే ఎక్కువ టీఆర్ఎస్ను మొయ్యాలనే ప్రయత్నం చేశారు. మీ సంఘాల చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట వాళ్ళని తొలగించండి. మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట అది తొలగిస్తే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. గతంలో ఎప్పుడు అసెంబ్లీ ఉన్నా స్పీకరు మీ యూనియన్ నుంచి మీ వాళ్ళతో మాట్లాడి పిలిచి కూర్చోబెట్టి మీతో చర్చించి, స్పీకరే డైరెక్ట్గా చర్చించి మీకు ఎన్ని పాసులు కావాలి, ఏ సంస్థకు కావాలా, ఎన్నెన్ని పాసులు ఇవ్వాలా, ఏం చేయాలని చర్చించి ఒక ప్రణాళిక, మీకు వసతులు, వెసులుబాటు, మీ ఎంట్రీలతో సహా దానికి ఒక మెకానిజం ఉండేది. ఇవాళ స్పీకర్ పిలవడు, మీరు అడగరు. మీ సంఘ నాయకులు పోయి లోపలికి పోయి బీఫామ్లో అడుగుతారు, సార్ మా వాళ్ళందరినీ తాకట్టు పెడతాం, నాకేమిస్తావో చెప్పు అని. కాబట్టి మీ సమస్యలు మాకు తెలుసు. మేమున్నప్పుడే సి బ్లాక్ ముందల మీకు ఒక మంచి బిల్డింగ్ కట్టి ఒక మంచి ప్లేస్ ఇచ్చి అక్కడ మీరు ఉండడానికి, తినడానికి, లేకపోతే వచ్చిన వాళ్ళని కలవడానికి ఎవరు రిప్రజెంటేషన్ ఇచ్చినా వచ్చి మీడియాకు బ్రీఫ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఇచ్చినాం. మీరేమన్నారు, వెనకటికి ఎవడో ఊర్లో ఏనుగు సేవలు చేసుకుంటే గుడి దగ్గర పూజలు చేసుకుంటుంటే ఊరిలో నీళ్లు తీసుకొచ్చి శివుడికి పూజ చేసి వచ్చిన వాళ్ళందరిని ఆనందపరుస్తూ ఏనుగు ఉంటే కొంతకాలానికి ఏనుగు మోమాటం అంటే నచ్చలేదు, పులిని తెచ్చుకురు, ఇదైతే స్పీడ్గా ఉరుకుతుంది. మొదట్లో పులి మిమ్మల్ని ఎక్కించుకొని అక్కడ ఇక్కడ పరిగెత్తుతుంది, ఏనుగు అయితే నిదానంగా నడుస్తుంది, పులి అయితే చాలా వేగంగా పరిగెత్తుతుందని పులిని తెచ్చుకోర్రు. ఏనుగు నిలగొట్టిరు, ఏనుగుతో ఇంకా పని లేదని. ఏనుగు వెళ్ళిపోయినాక పులి వచ్చింది. పులి సహజ లక్షణం ఏంది, మనుషులను తినడం. మనుషులను తినడం మొదలుపెట్టినాక ఏనుగు విలువ తెలిసి వచ్చింది. ఇప్పటికైనా సంతోషం, మీకు వచ్చిన సమస్యలు మీరు గుర్తించినందుకు, వీటిని కాంగ్రెసే పరిష్కరిస్తుందని నమ్మకం పెట్టుకున్నందుకు. ఒకటి, ధరణి గురించి, కరెంటు గురించి చాలామంది మిత్రులు అడిగారు, ఆ సమాధానమే మీకు వర్తిస్తుంది. కిరణ్ గారు ప్రజాపక్షం. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మేనిఫెస్టోలో 5 ఏళ్లలో ఉషారైతే తెలంగాణ రాష్ట్రం చేస్తాం, అందరికి పక్కా ఇల్లు అన్నారు. అయితే మరో పక్క 3వ వంతు జనాభా తెలంగాణ రాష్ట్రం 3వ వంతు జనాభా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తుంది. ఇప్పుడు భూముల వేలాలు కూడా అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే జరుగుతుంది. అంటే పేదవాడు కాదు కదా, మధ్యతరగతి వారు కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల భూమి కొనే పరిస్థితి లేదు, ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ సమస్యని అంటే మీరు ఇంతకుముందు భూములు అమ్మిన ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు, ఈ సమస్యను ఎట్లా అడ్రస్ చేస్తారు? రెండవది, మీరు కొత్తగా ఈ గిగా వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో వాళ్ళకు కూడా పెట్టినారు, అట్లాగే పట్టణ ఉపాధి పథకం కూడా ఉన్నారు. వీటికి చట్టబద్ధత కల్పిస్తారా, అవి ఎలా ఉండవు? ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ఎప్పుడో ఆలోచన చేసింది. మధ్యతరగతి, దిగువ తరగతులకు ఏదైతే కళ ఉన్నదో సొంతింటి కళ నెరవేర్చడానికి రాజీవ్ స్వగృహ అని, గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు కట్టడానికి ఇందిరమ్మ హౌస్ స్కీమ్లు తీసుకొచ్చినాం. పట్టణ ప్రాంతాలలో రాజీవ్ స్వగృహ తీసుకొచ్చి లాభాపేక్ష లేకుండా ఏ ధరకైతే నిర్మాణం జరుగుతూ అత్యంత తక్కువ ధరలతోనే మధ్యతరగతి వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు ఇళ్ళ కేటాయింపులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం వచ్చినాక రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఇప్పుడు మేడ్చల్ ప్రాంతంలో కొన్ని వేల ఇళ్ళు అక్కడ పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేసి ఆ రోజు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇవ్వలేదు, గతంలో ఇచ్చిన వాళ్ళకు రుణమాఫీ చేయలేదు, ఈరోజు వాటిని పడావు పెట్టిండ్రు. సో భవిష్యత్తులో కూడా ఈ అడ్డగోలుగా ధరలు పెంచి కొద్దిమంది వ్యక్తులకే అందుబాటులో సొంతింటి కళ అనేదైతే తీసుకొచ్చారో దాని మొత్తానికి నియంత్రించి మధ్యతరగతి, నిరుపేదలకు సొంతింటి కళ నెరవేరే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. గతంలో రాజీవ్ స్వగృహ ద్వారా ఎట్లయితే చేసినామో ఇప్పుడు కూడా పక్కా ప్రణాళికతోని ముందుకొచ్చి ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండే విధంగా, అందులో ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షల రూపాయలు ఆర్థికంగా వాళ్ళ సహాయం చేసే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు స్కైస్ ద లిమిట్ కింద ఇచ్చినాం. ఏ నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళకు, పెళ్ళైన వాడికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినాం. ఆ రోజు ఈ 10 ఏళ్ళు అసలు ఆ అంశమే ఆగిపోయింది.
100% మీరు లేవనెత్తిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం, ఆ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపిస్తాం. యూసుఫ్ బాబు గారు, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. రేవంత్ రెడ్డి గారు మైనార్టీ రిజర్వేషన్ల మీద నిన్న అమిత్ షా గారు 4% రిజర్వేషన్లు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. మీరేమో 4% రిజర్వేషన్ ఇచ్చారు. 12% రిజర్వేషన్ ఇస్తున్న కేసీఆర్ గారు సపోర్ట్ చేయడం లేదు. దీని మీద మీ అభిప్రాయం? రెండవది, ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, మా మిత్రుడు అడిగినప్పుడు ఈ జర్నలిస్ట్ సంఘాల నాయకుల్ని తొలగించండి, తొలగిస్తే అప్పుడు మీకు లాభం అవుతుంది అంటున్నారు. మీరు వాళ్ళు తొలగిపోవడం కానీ వాళ్ళు మీ పంచన చేరే అవకాశం ఉంది వెళ్ళలేగా, అందరూ జాగ్రత్త అట్లీస్ట్ మీకన్నా నమ్మకం వచ్చింది మేము అధికారంలోకి వస్తున్నామని. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ధన్యవాదాలు. కాకపోతే మీ ఓట్లు కూడా వేయండి, మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి. రెండవది, ఏ ఇష్యూలో అయినా సమస్యలోనూ ముందే గుర్తిస్తే ముందే వాటి పరిష్కారం చూపిస్తాం. సమస్యలు పరిపాలనలో ముందుకెళ్తుంటే వచ్చే వాటిని అక్కడికక్కడ అడాక్ బేసిస్ మీద పరిష్కరిస్తాము. వీటిని దృష్టిలో పెట్టుకొని అసలు ప్రజలకు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది, ప్రజల్ని కలుస్తుంది, ప్రజా అభిప్రాయాలను గౌరవిస్తుంది. అందుకే 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించింది. భవిష్యత్తులో కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తాం. వెంకటేశ్వర గారు పయనీర్. సార్, తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ గారు జమాబందీ, ఈ పహానీల మెయింటెనెన్స్ చాలా పకడ్బందీగా చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నారు. అయితే వాటిని మెయింటైన్ చేసే విఆర్ఓలను తీసేశారు. ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, దాంట్లో విఆర్ఓల అపాయింట్మెంట్ ఉంటుందని ప్రకటించారు. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొస్తారా? ఇంకొకటి, ఇప్పుడు ధరణి ఇప్పుడు ప్రైవేటు కంపెనీ చేతిలో ఉన్నది, భూమాత ఎన్ఐసి చేతిలో ఉంటుందా? మీరు కూడా వేరే ప్రైవేట్ కంపెనీకి ఏమైనా ఇస్తారా? ఇంకోటి ఈ కౌలు రైతులకు ఇప్పుడు ఇస్తామంటున్నారు కదా సార్, ఆ కౌలుకి ఇచ్చిన రైతులకు రైతు బంధు వస్తుందా రాదా? మేము రైతు బంధు కౌలు రైతులకు ఇస్తామని చెప్పినాం. ఇంకా వస్తుందా రాదా అనేది ఆలోచనే అక్కర్లేదు. ఓనర్ వేరు, అందుకే చెప్పినాం రైతు వేరు కౌలు రైతు వేరు అని రెండింటిని క్లియర్గా చెప్పినాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇస్తామని చెప్పినాము. చాలాసార్లు అదే అంటే ఓవర్లాప్ అవుతున్నాయి ప్రశ్నలు. రెండవది, ధరణి గతంలో ఉన్న కాస్రా పహానీలలో భూ యజమానిది ఉండేది, కబ్జా కాలం ఉండేది, కాస్తు కాలం ఉండేది. దాంతో పేదలకు ఎక్కువ హక్కులు ఉండేది. ఇవాళ ధరణి తీసుకురావడంతో వాళ్ళందరి పేర్లు పోయి పాతకాలము నక్సలైట్ల పోరాటాలతో ఊర్లో వదిలిన దొరలందరూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూస్వాములుగా తయారైంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ వెనక్కి పోయి ఆ భూములు ఇతరుల పేర్ల మీద సాదా బైనామా కాగితాలు రాసి ఇచ్చొస్తారు. అందుకే భూమాత సాఫ్ట్వేర్ తీసుకొచ్చినాము. భూమాత సాఫ్ట్వేర్ నిర్వహించడానికి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఆనాడు భూభారతి పేరు మీద మాన్యువల్ రికార్డ్స్ను డిజిటలైజ్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద కంబైన్డ్ స్టేట్లో నిజామాబాద్ డిస్టిక్లో చేసినాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే. కాస్రా పహానీల నుంచి మొదలు పెడితే జమాబందీల వరకు మాన్యువల్ రికార్డును యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ భూమాతలో డిజిటలైజ్ చేస్తాము. వీటి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని వనగూర్చుకుంటాము. అది విఆర్ఓలా, అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేయాలన్నా, మేము తీసుకొచ్చే నూతన విధానంలో సాంకేతిక పరంగా నిర్వహణ పరంగా ఏ సిబ్బంది అవసరం పడతారో ఆ సిబ్బందిని అందరినీ నియమించుకుంటాము. ఎందుకంటే ఒక వ్యవస్థను నడపాలంటే దాని నిర్మాణం ఒక రకము, నిర్వహణ రెండో రకం. కాబట్టి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అందరిని కూడా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఐసీనే, ప్రైవేట్కి ఏనేయం, అందరినీ లోపలేస్తాం. ఇది సీసీఎల్ఏ అండ్ ఇండివిజువల్ బిట్వీన్లో ఉండే అగ్రిమెంటు. ల్యాండ్ రెవెన్యూ రికార్డు పంచాయతీరాజ్ వాడు వచ్చి అడిగిన అయ్యాం, ఆర్ఎండ్బి వాడు వచ్చి అడిగిన అయ్యాం. వాళ్ళు కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. ప్రభుత్వ రంగంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప ఇతరులకు ఎవరికి మన రెవెన్యూ రికార్డ్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నా నీ భూ రికార్డులు చూపించామంటే నీకెందుకయ్యా అంటాం. అట్లాంటిది ఇలా కేసీఆర్ తీసుకెళ్ళి, కేటీఆర్ ఆయన దోస్తులు కొంతమంది రాజులకు తాకట్టు పెట్టిండు. ఈ రాజులు తీసుకెళ్ళి దీన్ని సింగపూర్లో, ఫిలిప్పీన్లో, లగ్జంబర్గ్లో
ఇట్లా ట్యాక్స్ 7 కంట్రీస్లలో ఓనర్స్ ఉన్నారు. మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, మన బ్యాంక్ డీటెయిల్స్, మన ప్రాపర్టీ డీటెయిల్స్ విదేశాలలో ఉండే విదేశీ శక్తుల చేతులకు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. దీన్ని సంపూర్ణంగా ఎంక్వైరీ చేపిస్తాను, అందరినీ బొక్కలు పెట్టిస్తా. దీంట్లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో కానీ నేను చాలా రీసెర్చ్ చేసిన దీని మీద, నాకు చాలా క్లారిటీ ఉన్నది. ఈరోజు దోపిడీ ఏం జరుగుతుందో నాకు తెలుసు. అర్ధరాత్రి 12 వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు రాత్రి 2 గంటలకు నిషేధిత జాబితా ప్రైవేట్ వ్యక్తులు తొలగిస్తారు, సేల్ డీడ్ అయిపోద్ది, మళ్ళీ 3 గంటలకు నిషేధిత జాబితాలకు వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ హిల్స్ ఒక్కటి తీసుకోండి, మీకు ఉదాహరణ చెప్తాను. మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల పక్కనే ఉంటుంది శంకర్ హిల్స్. శంకర్ హిల్స్లో జరిగిన లావాదేవీలను మీరు ఒక్కసారి చూస్తే ధరణిని కేసీఆర్ దోపిడీకి ఏటీఎంకి ఎట్లా మార్చుకున్నాడు, దోపిడీకి కీ ఎట్లా మార్చుకున్నాడు, ఆ కీ ఎవరి దగ్గర ఉంది, ఏ రాజుల దగ్గర ఉంది? అసలు ఈ ధరణికి రాజు ఎవడు, రాజు వెనకాల ఉన్న యువరాజు ఎవరో మీరు విశ్లేషించండి, మీకు తెలుస్తుంది దోపిడీ ఏం జరుగుతుందో. సో 5 minutes లో క్లోజ్ చేద్దాం. సింగిల్ క్వశ్చన్ అడగండి. రేవంత్ రెడ్డి గారు కవిత గారు అన్నారు తెలంగాణ ప్రజలకి మాకు పేగుబంధం ఉంది అని చెప్పి, మీకు అధికార దాహం ఉంది అని చెప్పి మాట్లాడారు. రెండో క్వశ్చన్, మీరు చాలా సందర్భాల్లో అన్నారు టీడీపీ కాంగ్రెస్ కూతురు కోడలు లాంటిది నాకు అని చెప్పి, 2 కళ్ళు లాంటివి అని చెప్పి. ఈ కాంగ్రెస్ గెలుపు కఠినంగా భావించాలా టీడీపీ అంటే మీరు అక్కడి నుంచి వచ్చిన? ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళకు పేగుబంధం లేదు, పేరుబంధం కూడా లేదు. కనీసం గతంలో పేరుబంధం ఉండే తెలంగాణ రాష్ట్ర సమితి అని. ఎప్పుడైతే ఆ తెలంగాణ అనే పదాన్ని తొలగించిండో ఆ పేరు బంధం పోయింది. పేగుబంధం ఎప్పుడు లేదు. వాళ్ళకి తెలంగాణ వ్యాపారాన్ని వనగూర్చే బంగారు గుడ్డు పెట్టే బాతు వాళ్ళకు. ఇంతకాలం గుడ్డు తిన్నారు, ఇప్పుడు బాతునే తినాలనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకి తెలంగాణతో ఎలాంటి అనుబంధాన్ని వాళ్ళు క్లెయిమ్ చేయడానికి అర్హత లేదు. రెండవది, ఈరోజు వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తెలంగాణ సమాజము కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మనము అందరం సోషల్ బైకాట్ చేయాలి వాళ్ళని. సో ఇంత ద్రోహం తెలంగాణకు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నిజాం చేయలే, తర్వాత ఉమ్మడి పాలనలో సమైక్యవాదులు చేయలే, ఎవరు చేయనంత ద్రోహం తెలంగాణకు చేశారు, దోపిడీకి పాల్పడ్డారు. ఆ కుటుంబం ఏది ప్రస్తావించినా 15 రోజులు అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చందు గారు తెలంగాణ రాష్ట్ర 10 తర్వాత వక్ఫ్ బోర్డు కానీ, హజ్ కమిటీ కానీ, ఉర్దూ అకాడమీ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కమిషన్ కానీ, దారు మాఫియా కానీ, అంటే దారు షిఫా మన దగ్గర ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో, మైనార్టీ స్టడీ సెంటర్ కానీ, ఇందులో ఉద్యోగులకు అంటే ఇందులో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, తాత్కాలిక ఉద్యోగులు, తర్వాత ఏజెన్సీల పరంగా ఆ రోజు పూట కూలి ఇచ్చేసేవాళ్ళు కానీ, వీళ్ళకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అంటే స్కేల్స్ కానీ, అలాంటివి డిఎల్ కానీ, టీఎల్ కానీ ఇలాంటి అందలేదు. తర్వాత ఇంకో విషయం సార్, ఇందులో అందలేదు కాబట్టి ఈ 10 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ అధికారంలో వస్తా అంటున్నారు కాబట్టి అప్పుడు ఈ మైనార్టీకి సంబంధించిన ఉద్యోగులకు ఎలాంటి పరిష్కారం చూస్తారు? రెండవ ప్రశ్న వచ్చేసి సమయం లేదు, చాలా మంది ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. ఇందులో విద్యాశాఖ కానీ, మన జాతీయ ఉపాధి హామీ పథకం కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇందులో ప్రత్యక్షంగా 2 లక్షల దగ్గర దాదాపు ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక ప్రాతిపదికన. తర్వాత ఇందులో సంబంధించిన స్కీమ్స్ లో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వబోతున్నారు? ఈ 2 అంశాల మీద చిన్నగా. ఇప్పుడు మైనారిటీ మెజారిటీ లేదు ఇక్కడ. గవర్నెన్స్ ఒక్క నిమిషం ఇన్స్టిట్యూషన్స్ని మైనారిటీ మెజారిటీ అనే కోణంలోనే చూడం, మానవీయ కోణంలో చూస్తాం. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము. ఇఫ్ దే ఆర్ మైనారిటీ, ఇఫ్ దే ఆర్ మెజారిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, మీ ఫండమెంటల్గా మీకు రావాల్సిన నిధులు కానీ, మీకు ఉండాల్సిన హక్కులు కానీ 100% కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో ఎలాంటి శశపిశలకు తావు లేదు. గతంలో మా విధానం చూసి 2004 నుంచి 2014 వరకు, ఇప్పుడు 2024 నుంచి 2034 వరకు రాబోయే 10 ఏళ్ళు కూడా ఒక పారదర్శకమైన పరిపాలన అందించి అందరి హక్కులను కాపాడుతుంది. రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టోలో సరే జర్నలిస్టుల అంశాన్ని పెట్టారు, సరే మీ పిసిసికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా జర్నలిస్టుల పైన చాలా మంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. కేసులే కాకుండా చాలా మంది జైల్లో కూడా పోయొచ్చారు. ఆ కేసుల పైన రేపు మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ కేసులు ఏమైనా ఉపసంహరిస్తారా, వాటిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా?
రెండోది దాదాపుగా హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ, ఒక వరంగల్ సెంట్రల్ జైలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులలో కుదవబెట్టిన సంఘటనలు ఉన్నాయి. వాటిపైన ఎలాంటి చర్య తీసుకుంటారు? సచివాలయంలో కూర్చున్న తర్వాత అన్ని సమీక్ష చేస్తాం. చట్టపరంగా ఉల్లంఘనలు ఏం జరిగినాయో నివేదిక తెప్పించుకుంటాము. న్యాయశాఖ న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తప్పకుండా తీసుకుంటాం. గతంలో కంబైన్డ్ స్టేట్లో శాసనసభ 50 నుంచి 55 రోజులు నడిచేది. బడ్జెట్ అనుకోవచ్చు, వింటర్ అనుకోవచ్చు, రెయిన్ఫాల్ సెషన్స్ అనుకో. దాన్ని 14 రోజులకు తగ్గించాడు. ఎప్పుడైతే శాసనసభ సమావేశాలని కుదించిండో ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ గొంతు లేకుండా పోయింది. రెండవది ప్రజా దర్బారు మూసేయడంతో అవకాశం లేకుండా పోయింది. నాలుగవది సచివాలయం గేట్లు తెరవకపోవడం వల్ల పూర్తిగా నిషేధిత ప్రాంతంగా తయారైంది. ఈ అన్నిటినీ రీఓపెన్ చేస్తాము. డిసెంబర్ 9, 2023 మధ్యాహ్నం 12 గంటల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు ఆయన అలియాస్ ప్రగతి భవన్, గేట్లు బార్లా తెరిచి ఉంటాయి. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా వాళ్ళ విజ్ఞప్తులు అక్కడ ఇచ్చుకోవచ్చు. తెలంగాణకే బాగుంది. ఎందుకంటే 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ప్రకటన చేసిండ్రు. రెండవది డిసెంబర్ 9 రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినము. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం ఊహించుకున్నాం. కానీ సోనియా గాంధీ గారి రూపంలో రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారి జన్మదినము. ఇంత శుభసూచకమైన డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు నింపబోతుంది. అందుకే ఆ రోజుకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తున్న మాట, డిసెంబర్ 9 రోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. 12 గంటల నుంచి మీరు అందరు ఎప్పుడైనా సీదా లోపలికి రావచ్చు. ప్రజలకు సంబంధించిన సమస్య ఏంటంటే విద్యకు సంబంధించి, తర్వాత వైద్యానికి సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలు చాలా నష్టపోతున్నారు, స్థిరాస్తులు అమ్ముకునే పరిస్థితి. రెండో ప్రశ్న, క్షేత్ర స్థాయిలో నేను గమనించినంత వరకు ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ప్రధానంగా హౌసింగ్ సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల కల్పన విషయంలో, తర్వాత రుణమాఫీ విషయంలో కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. అది మీకు ప్లస్ అయ్యే విధంగా కనిపిస్తుంది. అయితే ఇంకొక ప్రశ్న కూడా అక్కడ ఉత్పన్నమవుతుంది. అధికారం చేరువ దిశలో ఉన్నప్పుడు, అంటే రేపు ఇంతకుముందు గతంలో 14లో 18లో ఎవరైతే పార్టీ మారినో ఈ రోజు కూడా అట్లా పార్టీ మార్పు ఏందనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 12% నిధులు మేము కేటాయించేది. కేసీఆర్ ఇప్పుడు తగ్గించి 6.1% మాత్రమే కేటాయిస్తుండు. దాంతో విద్య కుంటుపడ్డది. వైద్యానికి సంబంధించి మేము 7% బడ్జెట్లో నిధులు కేటాయించేటోళ్ళము. ఇప్పుడు 3.4% మాత్రమే నిధులు కేటాయిస్తుండు. నిధుల కేటాయింపులోనే లోపం ఉన్నది, నష్టం ఉన్నది. వాటిని పూర్తిగా పునరుద్ధరిస్తాము. ఇక రాజకీయాలకు సంబంధించి పదే నేను చెప్పిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వము అని ఆ మాట మీద ఉన్నాం. ఒక్కరిని కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పార్టీ మారినరో ఏ ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనిచ్చేది లేదు. నీ ఉత్సాహం బాగానే ఉన్నది, కానీ ఇంతకుముందే చెప్పిన అట్లాంటిది ఏం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇమీడియట్ గా ఏమైనా పాస్ చేసే అవకాశం ఉండిందా?
అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. మేము ముందు నుంచే డిమాండ్ చేసినాము. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది, రాజ్యసభలో పాస్ చేసిందే మేము. ఒకటి ప్లీజ్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేయూత పథకం ద్వారా 4,000 రూపాయలు ప్రకటిస్తామన్నారు. అది ఇంట్లో ఒకరికి ప్రకటిస్తారా, ఇద్దరికి ప్రకటిస్తారా? అర్హులైన వాళ్ళందరికీ ఇస్తాం. ఒకటి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయనం వెళ్తాము. ఒక క్వశ్చన్ తెలంగాణ ఉద్యమం గురించి చాలా మనకు తెలుసు, అందరం పాల్గొన్నాం. చావు నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చానని ఆయన అంటున్నాడు. మంత్రులు అందరూ కూడా 1200 మంది అమరవీరులు అయిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చి అంటున్నారు. ఆయన కేవలం 400 మందికి మాత్రమే ఇచ్చారు. చాలామంది మీరు కూడా మేనిఫెస్టోలో 25,000 ఇస్తామని చెప్పారు, 250 గజాల ఇల్లు ఇస్తున్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అవసరం ఎంత? ఎందుకంటే చావు నోట్లో తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చాను 10 సార్లు చరిత్రను వక్రీకరించేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా తెలంగాణ సమాజం అంటుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తెలంగాణ సంబంధించినటువంటి చరిత్ర ఏ విధంగా తీసుకురాబోతుంది? మంచి ప్రశ్న అడిగినావు. వాస్తవంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. పార్టీని విస్తరించుకోవడానికి పేదలు, బడుగులు, దళితులు, గిరిజనులు చేసిన ఉద్యమాన్ని ఆక్రమించుకున్నాడు. చీమలు పెట్టిన పుట్టను పాము ఎట్లయితే ఆక్రమించుకుంటుందో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఆక్రమించుకున్నాడు. కేసీఆర్ ఏ రోజు కూడా ఉద్యమకారుడు కాదు. కేసీఆర్ పక్తు రాజకీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. రాజకీయంగా ఆయనకు లాభాల్సిన దానికంటే అంటే మనం ప్రతి దగ్గర కష్టానికి దగ్గర గిట్టుబాటు ధర కానీ కూలి కానీ ఇస్తాం. కేసీఆర్ కష్టానికి 1000ల లాభం వచ్చేసింది ఆల్రెడీ. 10 ఏళ్లలో 100 ఏళ్ళకు సరిపోయేటంత సంపాదించుకున్నాడు. 10 తరాలు తిన్నా తరగని ఆస్తులు వచ్చేసినాయి. పేపర్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, ఆంధ్ర వ్యాపారులు వచ్చిండ్రు, జూబ్లీహిల్స్లో గెస్ట్ హౌజులు వచ్చినాయి, విలాసవంతమైన జీవితం వచ్చింది. అన్నీ వచ్చేసిన వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఇక భవిష్యత్తులో నేను ఏదో చేసినా అని చెప్పుకోలేడు. ఒకటి. రెండవది, వారం రోజులు ఆయన నిజాం హాస్పిటల్లో అన్ని రకాల పర్యవేక్షణలల్లో ఆయన ఏ రకంగా దీక్ష చేసిండో మనం చూసినాము. గోనె ప్రకాశ్రావు గారిని పెద్దలను అడిగితే కేసీఆర్ దీక్ష గురించి ఎలాబొరేట్గా చెప్తాడు. ఆ మాత్రం మంచంలో వండుకున్నందుకే 4-5 రోజులు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, కొడుకు మంత్రి అయ్యిండు, అల్లుడు మంత్రి అయ్యిండు, సాటకుని కొడుకు రాజ్యసభ అయ్యిండు, బిడ్డను ఎంపీ ఓడగొడితే ఎమ్మెల్సీ అయింది, వినోద్రావుని ఓడగొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయ్యిండు, దయాకరావు మంత్రి అయ్యిండు, కుకట్పల్లి కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యిండు, దివాకరావు ఎమ్మెల్యే అయ్యిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చెన్నంనేని రమేష్ రావు ఎమ్మెల్యే అయ్యిండు. ఇట్లా ఆయనకు సంబంధించిన వాళ్ళు అన్నీ అనుభవించిండ్రు. కానీ తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా? యూనివర్సిటీ ముందర పెట్రోల్ పోసుకొని నిటారుగా నిలబడి జై తెలంగాణ అన్న యాదయ్య కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? కానిస్టేబుల్ కిష్టయ్య 303 రైఫిల్తో కాల్చుకొని చచ్చిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి ఏమైనా గౌరవం దక్కిందా? ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలకు దక్కింది ఏంది? సురేష్ నాయక్కు దక్కింది ఏంది? ఇవాళ వీళ్ళను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఈ కుటుంబాలకు ఏమన్నా వచ్చిందా? మంచంలో వండుకున్నోడికే ఇన్నొస్తే నూనూగు మీసాల యువకులు ఇచ్చిన బలిదానాలకు న్యాయం ఏమన్నా జరిగిందా? మొదట అదే ఆలోచన చేయండి. రెండవది, వీళ్ళని గుర్తించడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చనిపోయిన కుటుంబం అంటే అమరులైన కుటుంబాలకే కాదు, ఉద్యమకారులందరినీ గుర్తిస్తామని చెప్పినాం. ఉద్యమకారులను గుర్తించాలంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. యాక్షన్ ప్లాన్ ఉండాలంటే ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. ఆ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి గైడ్ లైన్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 69 ఉద్యమం కావచ్చు, 2009 ఉద్యమం కావచ్చు, ఉద్యమకారులుగా కేసులు నిర్బంధాలు ఎదుర్కొన్న వాళ్ళందరినీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అఫీషియల్గా అందులో ఎక్కడున్నా కూడా దాన్ని అప్లోడ్ చేయమని చెప్పి దానికి ఒక మెకానిజంని ఎవాల్యూ చేసి కోదండరామ్ గారు లాంటి పెద్దల్ని పర్యవేక్షించడానికి వారికి ఒక బాధ్యత ఇచ్చి దానికి ఒక బడ్జెట్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా ఆదుకోవడమే కాదు, వాళ్ళకు ఒక గౌరవ పట్టా ఇస్తాం. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులుగా స్వతంత్ర కోసం కొట్లాడి స్వతంత్ర సమరయోధులని ఎట్లయితే గౌరవం
గౌరవ భృతి పొందుతుండ్రో అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు కూడా గౌరవంతో పాటు గౌరవ భృతి కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రణాళిక ఉంటుంది. ఇట్లాంటి బృహత్తరమైన కార్యాచరణకు కోదండరామ్ గారు లాంటి సహాయాన్ని సంపూర్ణంగా తీసుకుంటాము. ఎందుకంటే ఈ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో పెద్దలు కోదండరామ్ గారు అత్యంత కీలక పాత్ర పోషించారు. వారికి ఉన్న బంధము అనుబంధము పేగు బంధము ఇంకెవరికి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం పట్ల మీకున్న నమ్మకం మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తాయి, డౌట్ లేదు. మా జర్నలిస్టు మిత్రులకు సంబంధించి ఆ క్వశ్చన్ సార్, జేఎన్జే హౌసింగ్ సొసైటీ సమస్య మీకు తెలుసు. సుప్రీంకోర్టు మా హౌసింగ్ సొసైటీకి ల్యాండ్స్ స్వాధీనం చేయమని తీర్పిచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వము దాన్ని ధిక్కరిస్తుంది. ఆల్రెడీ జర్నలిస్టులు చాలా మంది ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు, అయినా గవర్నమెంట్ ఏం చెల్లించడం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యను మీరు పరిష్కరిస్తారా సార్? ఇప్పుడు ఒక నిమిషం, గతంలో మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన, బస్సు రవాణా సౌకర్యం ఉచితంగా ఇచ్చిన, రైలు రవాణా సౌకర్యం ఉచితంగా ఇచ్చిన, ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చిన, వీటితో పాటు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతుందో అది కూడా మేమిచ్చిందే. కేసీఆర్ చేతిలో చిక్కి విలవిలలాడుతుంది. సో జర్నలిస్టులను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యత ఉన్న డాక్టర్లుగా మేము గుర్తిస్తాము. సమాజంలో ఉన్న జబ్బులను వెలికితీసి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి మీరు ఎప్పుడు అనుసంధానంగా ఒక ప్రకటన ఉంది, భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త సో అండ్ సో అని. అట్లనే ప్రజలకు ప్రభుత్వాలకు అనుసంధానకర్తలు జర్నలిస్టులు. డెఫినెట్గా వాళ్ళ వృత్తిని గౌరవిస్తాం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాం. రేవంత్ రెడ్డి గారు 3 గంటల పవర్తో పాటు 10 HP మోటార్స్ అని చెప్పి మీరు అన్నారు. అది సాధ్యమైన పనేనా? తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం 10 HP పవర్ని వేరే శక్తి ఉందా? మీరు ఏ పార్టీ కార్యకర్త? ఒకవేళ పార్టీ కార్యకర్త అయితే మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ మీరు జర్నలిస్ట్ అయితే 3 గంటల కరెంట్ అని నేను ఎక్కడ అనలేదు. కేసీఆర్ బుర్రలేని వాదనను దయచేసి తీసుకురాకండి. నేను వ్యవసాయం చేస్తున్న 10 HP మోటార్లు మీకు ఎన్ని కావాలనో చూపిస్తా. హార్స్ పవర్ 3 HP హార్స్ పవర్, 5 HP హార్స్ పవర్, 6.5, 7.5, 10, 12 అక్కడ ఉండే నీటి లభ్యతను బట్టి ఆధారాన్ని బట్టి ఎంత దూరం పంపింగ్ చేయాలనో దాన్ని బట్టి పంపు వాడతారు. పక్కనే ఉండే దాంట్లో పోసేది ఉంటే తక్కువ HP హార్స్ పవర్ వాడతారు. దూరంగా అంటే ఒక 500 మీటర్స్ కింద పంపింగ్ చేయాలంటే పెద్ద HP హార్స్ పవర్ వాడతారు. మీకు ఎక్కడైతే ఓపెన్ వెల్స్ ఉంటాయో లేకపోతే కెనాల్స్ ఉంటాయో కెనాల్లో నుంచి మోటార్లు పెట్టి పంపింగ్ చేసుకునే అన్ని 10 HP 12 HP పంపులు వాడతారు. టెక్స్మో కంపెనీ లేకపోతే ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇట్లే రాణిగంజ్కి వెళ్దాం. బుర్రలేని కేసీఆర్ 10 HP మోటార్ ఉంటుందా? ఎవడిస్తాడు? 3 HP మోటార్ ఎవడిస్తాడు? వాళ్ళు అయ్యి ఇస్తాడా? సేమ్ ఎవడు కొనుక్కుంటాడో వాడే కొనుక్కుంటాడు, వ్యవసాయానికి అవసరం ఉన్నాడు. సో ఏదో ఒక కొలబద్దగాలి హార్స్ పవర్తో కొలుస్తాం వేగాన్ని కానీ దేనైనా. సో నీటిని పంపింగ్ చేయడానికి కూడా డిస్టెన్స్ని బట్టి హార్స్ పవర్ వాడతాము. అదర్వైజ్ వాటర్ అవైలబిలిటీని బట్టి హార్స్ పవర్ వాడతాము. సో ఇవాళ 50 ఎకరాలు ఉంటే ఒకటే పంపింగ్ చేయదు. 5 పంపు సెట్లు పెట్టుకున్నాడు అనుకో ఒక రకంగా ఉంటుంది. కాలువల నుంచి పంపింగ్ చేసినప్పుడు ఉంటుంది. నేను ఒక ప్రామాణికం చెప్పిన, ఉచిత కరెంటే కాంగ్రెస్ ఇచ్చింది. అసలు పేటెంటే మాది. మా పేటెంట్ను కేసీఆర్ పూసుకోవాలని చూస్తుండు. నేను అనని మాటలు అన్నాడని ప్రచారం చేస్తుండు. ముఖ్యమంత్రి ఇంత దిగజారితే ఇక మీలాకటోళ్ళు ఆ అపోహల సంఘంలో సభ్యులుగా మారడానికి నేను పెద్దగా తప్పు పట్టను. అట్లాంటి చర్చనే లేదు. కాంగ్రెస్ పార్టీ కంబైన్డ్ పాలసీ, ఇందులో స్పష్టంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఈ చర్చ చేయడం వల్ల ప్రయోజనం లేదు. కేసీఆర్ అందుకే నిన్న ఈ చర్చ వదిలేసి జనగామలో చేర్యాల పోయినప్పుడు ఇక కుక్కలు నక్కలు అని తిట్లకెత్తుకున్నాడు. మళ్ళీ అదోటి మా రెడ్లనందరినీ తిడుతున్నాడు. ఆయన దొర అయితే ఉండొచ్చు కానీ రెడ్లను తిట్టాలా అంటే ఒక కులాన్ని అట్లా దూషించవచ్చా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెడ్డి కులాన్ని అట్లా తిట్టొచ్చా కేసీఆర్? మీరెవరు అడగరు.
80 to 85. అసలు ప్రతి సభలో సీఎం కేసీఆర్ చెప్తున్నారు కాంగ్రెస్ గెలిస్తే అంటున్నారు. సో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి సీఎం కేసీఆర్ కి ఏమైనా సమాచారం ఉందా సార్? అందరికీ సామాన్యుల నుంచి కేసీఆర్ వరకు ఉంది కాబట్టి తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు ఊరు మీద పక్షులాగా తిరుగుతున్నారు. చకోర పక్షి అంటారు కదా, చకోర పక్షులాగా తోక దిగిన బల్లిలాగా వాళ్ళ బాధ చూస్తుంటే మీకు అర్థమవుతలేదా? ఓకే, మొత్తం మీద ఈ వీట్ ది ప్రెస్ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. సో ఈ సమయంలో మాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఒక్కరు కూడా ప్రశ్నలు అంటే ఒక్కరు కూడా ఇక్కడ నుంచి లేచిపోకుండా ఇక్కడనే కూర్చొని మొత్తం అందరూ ప్రశ్నలు అడిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా తరఫున సూచన బాగా అడిగిండ్రు కానీ బాగా చూపించుండ్రి, బాగా రాయండి. లైబ్రరీలో పెట్టుకోకండి.